You're live. Yes. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ ఆవిష్కార్ టాక్స్ ఎపిసోడ్ 4. ఆవిష్కార్ ఇన్నోవేషన్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రడ్యూసింగ్ సంథింగ్ న్యూ. మనకి ఉండే రిసోర్సెస్ లోని చాలా తక్కువ ఖర్చుతో ఏదన్నా వాడే వస్తువుని దానికి ఇంకొద్దిగా ఆల్టర్నేట్ సొల్యూషన్ చేసి కనిపెడితే దాన్ని ఇన్నోవేషన్ అంటారు. ఈ రోజు ఇన్నోవేషన్ అంటే దానికి ఏదో పెద్ద పెద్ద విషయాలు కనుక్కోవడమే కాదు, మనం నిత్యం వాడే వస్తువుల్లో కూడా కొత్తగా దాని ఖరీదు తగ్గిస్తూ చాలా మందికి ఉపయోగపడే విధంగా దాన్ని తక్కువ ఖర్చుతో అవ్వచ్చు, తక్కువ వనరులతో అవ్వచ్చు, దాన్ని తయారు చేస్తే దాన్నే ఇన్నోవేషన్ అంటారు. ఈ రోజు మన ఆవిష్కార్ టాక్స్ లో కూడా అలాగే ఆల్రెడీ చాలా వస్తువులు ఉన్నాయి, కానీ ఆ వస్తువులన్నీ చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్నవి. కానీ అవి తక్కువ ఖర్చుతో కూడా మనందరం నిత్యం మన రోజు వాడుకునే వాటిల్లో తక్కువ ఖర్చుతో చెయ్యొచ్చు అని చెప్పి కొత్త ఆలోచనతో దాన్ని చాలా తక్కువ రిసోర్సెస్ తో తీసుకొని వచ్చి ఈజీగా కంఫర్టబుల్ గా అందరికి అందుబాటులో రావాలని చెప్పి చాలా మంది రూరల్ ప్లేస్ లో ఉండే ఇన్నోవేటర్స్ అందరూ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఆవిష్కార్ టాక్స్. సూపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారి ఆధ్వర్యంలో వీఆర్ డూయింగ్ దిస్ ఆవిష్కార్ టాక్స్. ఇప్పటిదాకా మనం 3 రోజుల పాటు 3 రూరల్ ఇన్నోవేటర్స్ తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడా మనకి వచ్చిన ఇన్నోవేటర్స్ 2 ఎస్, వాళ్ళు ఇన్నోవేటర్స్ అంటే మళ్ళీ మీరేదో వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి లేకుంటే ఇప్పుడు ఏదో జాబ్ చేస్తూ కనిపెట్టారు, ఇలాంటివన్నీ కాదండి. వాళ్ళు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్. మామూలుగా మనందరికీ కాలేజ్ అనగానే క్రేజీగా కాలేజ్కి వెళ్ళాము, ఫన్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటే చాలు, తర్వాత లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటే చాలు అనే కేటగిరీలో ఉండే కాలేజ్ స్టూడెంట్స్ మైండ్ సెట్ కాకుండా అసలు రియల్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో ఎలా ఉంటుంది అని డిఫరెంట్ గా మన ముందుకు తీసుకొని రావడానికి ఈ రోజు మన దగ్గర 2 ఇన్నోవేటర్స్ ఉన్నారండి. సార్ ఇంతకీ వాళ్ళేం కనిపెట్టారు? ఎస్, ఇప్పుడు వాళ్ళిద్దరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, కానీ బీటెక్ సెకండ్ ఇయర్ లోనే వాళ్ళిద్దరు కలిసి రైతుల కష్టాలని తెలుసుకొని రైతుల కోసంగా ఒకటి కనిపెట్టారు. దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అదేంటంటే మామూలుగా మనం కొన్నిసార్లు చూస్తాం ఫార్మింగ్ లో కానీ డైరీ ఫార్మ్స్ లో కానీ గేదెలు ఇవన్నీ ఉండి ఒకవేళ కౌ డంగ్ ఉంటుంది కదా, ఆవు పేడ కానీ గేదె పేడలు పడినప్పుడు అవి తీయాలంటే మళ్ళీ మనుషులు పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఈ స్టూడెంట్స్ ఏం చేశారంటే అలాంటి రైతులకు కానీ లేకుంటే మధ్యతరగతి వాళ్ళకి అది చాలా కష్టం, ఒక్కొక్కరికి వాళ్ళకి పని వాళ్ళని పెట్టుకొని తీయాలన్నా లేకుంటే వీళ్ళు చాలా కష్టపడుతుండాలి. అది నిత్యం చేయాల్సిన వర్క్ ని కొద్దిగా ఈజీగా తక్కువ ఖర్చులో వాళ్ళకి అందిస్తే వాళ్ళకు కూడా పని చాలా సులువు అయిపోతుంది, డబ్బులు కూడా చాలా మిగులుతాయని చెప్పి అలాంటి వాళ్ళ కష్టాలను ఆలోచించి ఒక రోబోట్ ని కనిపెట్టారండి. కౌడంగ్, ఆటోమేటిక్ కౌడంగ్ రిమూవల్ రోబోట్ అనేది ఒకటి డిఫరెంట్ గా ఒకటి కనిపెట్టి వాళ్ళు ఈరోజు ఇన్నోవేటర్స్ గా మారారు. అలాంటి ఇన్నోవేటర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళే నవీన్ అండ్ సాయి కిరణ్. సో వెల్కమ్ నవీన్ అండ్ సాయి కిరణ్. రియల్లీ వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ ఇంజనీర్స్ లైక్ యూ. సారీ, ఇంజనీర్స్ అని చెప్పకూడదు, బడ్డింగ్ ఇంజనీర్స్ కంటే మీరు ఇంజనీర్స్ అని చెప్పాలి. మేబీ యు ఆర్ బడ్డింగ్ ఇంజనీర్స్ బట్ యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇంజనీర్స్. రియల్లీ సో నైస్. ఫస్ట్ ఐ విల్ గో విత్ మిస్టర్ నవీన్. మనం ఈ రోజు ఇద్దరితో మాట్లాడదాం. ఇద్దరు కూడా డిఫరెంట్ ఐడియాస్ తో ఈ రోజు ఇంజనీరింగ్ ఒక వాల్యూ యాడ్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ నవీన్, నాకు తెలిసి యు ఆర్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్. అసలు నీ లైఫ్ లో అసలు మామూలుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే పల్లెటూరులో మనం ఆడుకోవడం కానీ అక్కడ ఫన్ అదంతా ఉంటుంది, కానీ ఇన్నోవేషన్ నీ లైఫ్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? Actually, I'm very happy here to be here today, sir. Actually, it's like festival for me today. I'm seeing kids all over here. Actually, in my time, there was no such things which were happen around me. It was very lucky to be here, sir, and they are also be lucky for listening with us. So when I am in 9th class, I used to think about the ideas and the surroundings. Like నేను 9th లో ఉన్నప్పుడు బేసిక్ గా మామూలుగా అందరు స్టూడెంట్స్ తోనే ఆడుకునేవాడిని, చేసేవాడిని. బట్ ఒక రోజు మాత్రం ఒక థాట్ వచ్చింది, లైక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బట్ వీ కెనాట్ హెల్ప్ ఎనీబడి అనమాట. సో ఏదైనా ఒక హిల్ ఏరియాలో కానీ యాక్సిడెంట్ అయితే ఆ హిల్ ఏరియాలో ఎవరు రారు, మేబీ నా తెల్లవారి వరకు ఎవరు రారు. బట్ ఐ థాట్ ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ దేర్ వీ కెన్ హెల్ప్ దెమ్. సో ఆన్ దట్ థాట్ వీ హ్యావ్ డిజైన్డ్ ఏ సిస్టమ్, యాక్సిడెంట్ అలర్టింగ్ సిస్టమ్. బట్ ఆ ఏజ్ లో మైక్రో కంట్రోలర్ అనేటిది బిగ్ థింగ్. మాకు అవి తెలియదు అసలు, అవి ఎట్లా డిజైన్ చేయాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ బిల్డ్ దట్ థింగ్ ఇన్ ఎనీ వే, బట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. సో నేనేం చేశానంటే ఒక మౌస్ తీసుకున్నాను, మన కంప్యూటర్ మౌస్ ఉంటుంది కదా. సో ఆ మౌస్ లో ఉన్న సిస్టమ్ ని నా సిస్టమ్ ని డెవలప్ చేయడానికి వాడాను అనమాట.
సో ఆ మౌస్ లో పార్ట్స్ అన్ని తీసేసి అసలు అసలు మౌస్ ఎలా వాడుతున్నాం మనం, ఆ మౌస్ ఆ మౌస్ కి తగ్గట్టుగా ఒక యాప్ డిజైన్ చేసాం మేము. సో ఆ యాప్ ఎలా డిజైన్ అవుతుందంటే, ఆ యాప్ మీద క్లిక్ అవ్వగానే దగ్గరున్న పోలీస్ స్టేషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. సో దిస్ ఇస్ అ 7-seater కార్ ఆర్ 4-seater కార్ ట్రావెలింగ్ విత్ సో అండ్ సో నెంబర్స్. సో దే గాట్ యాక్సిడెంట్ ఇన్ సో అండ్ సో ప్లేసెస్. సో అలా అన్నమాట వాళ్ళకి అలర్టింగ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది 9th క్లాస్లో చేశాను. 10th క్లాస్లో వచ్చేసి మనకి ఇంజనీర్ స్టూడెంట్స్ 24 మెంబర్స్ చనిపోయారు, విజ్ఞాన్ జ్యోతి స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం అనేసి ఫ్లడ్డింగ్ ఏరియాలో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఒక సిస్టమ్ డిజైన్ చేశాను. అప్పుడు కూడా నాకు ఈ మైక్రో కంట్రోలర్స్ ఇవన్నీ తెలియదు. అప్పుడు నేను మోటరోలా ఫోన్స్ వాడాను. మోటరోలా ఫోన్స్ తిప్పేసి ఆ మోటరోలా వెనకాల ఉన్న ప్రాసెసర్స్ వాడుకున్నాను. ఆ స్పీకర్స్ కానీ ఆ కాలింగ్ సిస్టమ్ కానీ అన్ని వాడుకున్నాను. ఎలా ఈ సిస్టమ్ డిజైన్ చేశానంటే, మనకి గేట్స్ ఎత్తగానే వాటర్ ఒకేసారి ఫ్లో అవ్వవు. లైక్ 1-2 గేట్స్ ఎత్తగానే వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఆ వాటర్ లెవెల్ క్యాప్చర్ చేశాను అనమాట. సో ఆ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంటే ఒక బాల్ లాంటి సిస్టమ్ డిజైన్ చేశాను. ఆ చైన్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అవ్వగానే ఫస్ట్ లెవెల్ 3 పెడల్స్ ఉంటాయి, మొత్తం 3 to 4 పెడల్స్ ఉంటాయి. ఫస్ట్ పెడల్ టచ్ అవ్వగానే ఫస్ట్ సైరన్ ఎలా ఉంటుందంటే అరౌండ్ 2 kilometers ఆ సైరన్ వెళ్తుందన్నమాట టచింగ్. ఇప్పుడు ఒక ఏరియాలో సైరన్ స్టార్ట్ అయిందంటే ఆ సైరన్ ఇంకో సైరన్ టచ్ అవ్వగానే ఆ సైరన్ ఇంకో సైరన్ అలా 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 ఒక 10 to 20 kilometers అలా సైరన్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. సో అలా 3 to 4 అలర్ట్స్ అలా డిజైన్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న వాళ్ళకి అది వినిపిస్తుంది అనమాట. అది వినిపించి వాళ్ళు అలర్ట్ అయ్యేలాగా డిజైన్ చేశాను ఆ సిస్టమ్. ఇది 10th లో చేశాను నేను. సో లైక్ స్కూలింగ్ అంటే ఎలా ఉంటుందంటే బుక్స్ నాలెడ్జ్ 10 పాయింట్స్, ఇంకా 10th అయితే ఇంకా 10 పాయింట్స్ ఇక తప్ప ఏం మిగలదు, ఇంకా 10 పాయింట్స్ అనే ఉంటుంది. సో ఇట్స్ లైక్ నాలెడ్జ్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ మెజరబుల్. వీ కెనాట్ మెజర్ ద నాలెడ్జ్, రైట్? సో మార్క్స్ ఎంత వస్తే నువ్వు గ్రేట్, నువ్వు టాపర్, ఇదంతా అసలు వర్కౌట్ అవ్వదు మనకి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే ప్రెసెంట్ వరల్డ్ లో, ఇఫ్ యూ క్రియేట్, ఇఫ్ యూ ఇన్నోవేట్, యూ ఆర్ ద కింగ్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్. యూ కెన్ క్రియేట్ మ్యాజిక్స్ ఇన్ ద వరల్డ్. సో బుకిష్ నాలెడ్జ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ మీ సరౌండింగ్స్ ఏం చేస్తున్నాయి, ఏమవుతుంది అది అబ్జర్వ్ చేయండి ఫస్ట్. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను, సో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ కెన్ ఐ ప్రొవైడ్ ఫర్ దీస్ సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మీరు ఒక థాట్ పెట్టుకోండి. బుక్స్ మీద రాసుకోండి ప్రాబ్లమ్స్ అంటే నువ్వు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తావు, బట్ దీనికి సొల్యూషన్ చిన్నగా ఉంటుంది, అవ్వకపోవచ్చేమో అని థాట్ ఉంటుంది. బట్ ట్రై చేయండి. సొల్యూషన్ చిన్నగా ఉన్నా బట్ ఇట్ కెన్ క్రియేట్ గుడ్ ఇంపాక్ట్. అలా ఒక 4-5 తీసుకోండి, దాని ప్రాబ్లమ్ చూడండి, అసలు అది ఎంతమందికి హెల్ప్ అవుతుంది, అది ఎంతమందికి కాస్ట్ పే చేయగలుగుతారు, ఫార్మర్స్కి ఎలా అంటే రూరల్గా కాబట్టి నేను ఫార్మర్స్ అనేది ఎక్కువ టాపిక్ తీసుకుంటున్నా. బట్ సిటీస్లో ఉంటే వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ రీసైక్లింగ్, డ్రైనేజ్ సిస్టమ్ ఇలా చాలా ఉంటాయి. డ్రైనేజ్లో మన పిల్లలు కూడా చనిపోయారు హైదరాబాద్లో, అది కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లలు చనిపోయారు హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టంలో, సో అది కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ తీసుకొని మనం ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ డెవలప్ చేసినా మనకి ఇట్ విల్ క్రియేట్ ఏ గుడ్ ఇంపాక్ట్ అనమాట. మనం చదువుకున్న దానికి మనం ఏదో ఒకటి చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఇంకొక పాయింట్, ఇక్కడ చాలా మంది ఇంజనీరింగ్ అంటే 4 ఏళ్ళు కాలేజ్కి వెళ్ళామా, అక్కడ ఎంజాయ్ చేసామా, లేకుంటే తర్వాత ఏదైనా జాబ్ లేకుంటే అలా అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఇంజనీరింగ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయినప్పటి నుంచి, లేకుంటే అసలు ఇంజనీరింగ్ మీ పాయింట్ లో ఎలాగ? ఇంజనీరింగ్ అంటే బేసిక్ గా ఎవరైనా సరే హ్యాపీ డేస్ అనుకుంటారు సార్. బేసిక్ గా చెప్పాలంటే శేఖర్ కమలా గారిది అంటే అలా ఉండదు సార్. బేసిక్ గా స్టడీస్ ఉంటాయి, మన అకాడమిక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ డిఫరెంట్ గా థింక్ చేయాలి. ఇంజనీరింగ్ వచ్చామంటేనే మనం డిఫరెంట్ గా థింక్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు బి ఇంజనీర్స్. సో అక్కడనే మనం స్టార్ట్ అవ్వాలి. లైక్ 2 years చదవాలి, మళ్ళీ అక్కడ గ్రేడింగ్ పాయింట్స్ ఇవంతా ఉండకూడదు. జస్ట్ ఇఫ్ ఇంజనీర్ అంటే యూ షుడ్ బి అన్ ఇంజనీర్, యూ షుడ్ థింక్ లైక్ ఇంజనీర్. నా ఇంజనీరింగ్ సిస్టమ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను ప్రాజెక్ట్స్. లైక్ ఎక్కువ కాలేజెస్ కి అంటే లైక్ క్లాసెస్కి వెళ్ళేవాడిని కాదు అసలు. ల్యాబ్స్ ఉంటాయి మాకు కొన్ని కాలేజెస్ లో బెటర్ ల్యాబ్స్ ఉంటాయి. సో అవి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఇయర్స్ నాట్ అలౌడ్ అనమాట. సో నేనేం చేసామనంటే క్లాసెస్ డుమ్మా కొట్టేసి, లేకపోతే పీరియడ్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ల్యాబ్లో కూర్చునేవాడిని. మ్యామ్కి ఏదో ఒకటి చెప్పండి, మ్యామ్ అది చిన్న పని ఉంది మ్యామ్, వెళ్ళిపోయాను మ్యామ్, అది ఇది చెప్పేసి డుమ్మా కొట్టేసి నేను వెళ్ళి ల్యాబ్లో కూర్చునేవాడిని. సో ల్యాబ్లో కూర్చొని నేనేం డైరెక్ట్ చేయలేదు, అది లైక్ నాకేం తెలియదు. సో సీనియర్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క ఇదేంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది,
సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అవన్నీ నేర్చుకునేవాడిని అనమాట ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ సార్ ఇది ఎలా పనిచేస్తుంది అని సార్స్ని కూడా అడిగేవాడిని. సో కొద్దిగా వర్క్ చేసామన్నమాట వాటి మీద. సో సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చింది. సో ఇది అనమాట, ఇది ఇలా యూజ్ అవుతుంది అనే ఒక నాలెడ్జ్ వచ్చింది. సో నేను కొన్ని వర్డ్స్ అండ్ కొన్ని టెక్నికల్గా చెప్తాను. నేను ఎందుకు చెప్తాను అని అంటున్నానంటే, నాకు మీ ఏజ్లో ఉన్నప్పుడు అవి తెలియదు. సో అవి మీకు తెలిస్తే మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ సెర్చ్ చేస్తే మీకు గ్రేట్ ఐడియాస్ వస్తాయి. లైక్ మీరు అనుకుంటారు రోబోట్ ఎలా డిజైన్ అవుతుంది అని థాట్ వస్తుంది, కానీ రోబోట్ డిజైన్ అవ్వాలంటే పక్క మైక్రో కంట్రోలర్ కావాలి. కానీ నాకు ఆ ఏజ్లో మైక్రో కంట్రోలర్ తెలియదు. సో మీకు హెల్ప్ఫుల్గా ఉండే మైక్రో కంట్రోలర్ అంటే ఆర్డినో. కావాలంటే యూ కెన్ రైట్ డౌన్, నోట్స్ రాసుకోవచ్చు. ఆర్డినో విచ్ ఈస్ వెరీ పోర్టబుల్ అండ్ కంఫర్టబుల్ ఇన్ రైటింగ్ కోడ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, which is hugely friendly thing. So Arduino can be a good thing for doing small kind of innovations. Arduino, like ultrasonic sensors, like Node MCU. If you want to work with an internet things like thing, you can go with Node MCU and like LDR sensors. These kind of few sensors, you better you write down and you can come to know that what kind of projects are done by these things. And మీకు ఇంకా కావాలంటే పింక్ చేయండి, లేకపోతే హ్యాండ్ రైస్ చేసి అడగండి. మీకు ప్రాజెక్ట్స్ అన్న నా ప్రాజెక్ట్ ఇది, దీనికి ఎలాంటివి టెక్నాలజీ వాడాలి అని అనుకుంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో బేసికల్గా ఇంజనీరింగ్ అంటే వచ్చామా 4 years చదివామా బట్టి కొట్టేసామా 10 points వచ్చాయా అని అంటారు, కానీ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయడం కూడా రాదు. ప్రెసెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, నేను అందరినీ అనట్లేదు, బట్ నేను లైవ్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని చూశాను. బట్ ఇంజనీర్స్ అంటే ఇలా కూడా ఉంటారని, లైక్ దే బై అనమాట, వాళ్ళు కొనేస్తారనమాట ప్రాజెక్ట్స్ని. సో దట్స్ నాట్ ఎన్ ఇంజనీరింగ్. అది ఇంజనీరింగ్ అనిపించుకోదు. ఎందుకంటే నువ్వు 4 years చదివిన ఇంజనీరింగ్ నువ్వు ఒకళ్ళ దగ్గర కొనేస్తే అది ఏంటి అనేది మీకు క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అది నేను 4 years ఏం నేర్చుకున్నాను బీటెక్లో అనేది. సో దట్ షుడ్ నాట్ బి ఏ థింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ వర్క్ ఆన్ ద థింగ్స్ అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ యూ షుడ్ నో వాట్ ఈస్ డయోడ్, వాట్ ఈస్ జీనా డయోడ్, what kind of applications we will develop by this thing అన్ని తెలియాలన్నమాట. మీకు ఆ సిస్టమ్ అనేది మీరు డిజైన్ చేయడం నేర్చుకుంటే యూ కెన్ రోల్ ది థింగ్స్ అనమాట. యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాజిక్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ యూ కెన్ డూ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. గ్రేట్ నవీన్ గారు. దెన్ సాయి కిరణ్ గారు, ఇప్పుడు మీరు మామూలుగా చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్, అసలు మీ ఇద్దరికి ఇన్నోవేషన్ అంటే మామూలుగా ఇప్పుడు ఒకే ఊరు వల్ల అయితే అలా ఇన్నోవేషన్స్ లేకుండా అనుకోవచ్చు. అసలు మీరు ఎలాగా ఇప్పుడు మీరిద్దరు ఏ ప్రాజెక్ట్ లో అసోసియేట్ అన్నారు అంతా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ ప్రాజెక్ట్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుందో కూడా మీరు యాడ్ చేయొచ్చు కావాలంటే. సో నేను నవీన్ అసలు కలిసింది బేసిక్ గా ఇంజనీరింగ్ లోనే అండి. ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది దెన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month అనుకుంటా. వన్స్ ద కాలేజ్ హస్ బిగన్ 1 month లో వీ కుడ్ మ్యాచ్ అవర్ ఫ్రీక్వెన్సీస్. లైక్ అప్పుడు లైక్ ఇనిషియల్ స్టేజ్ లో ఐ కుడెంట్ కనెక్ట్ విత్ ఎనీవన్ యాజ్ క్లోజ్ యాజ్ నవీన్. సో నవీన్ ఎలా అంటే లైక్ నవీన్ దగ్గర ప్యాషన్ చూసేవాడిని నేను, ఐడియలిస్టిక్ బిహేవియర్ చూసేవాడిని కంపారిటివ్లీ టు అదర్ పీపుల్, అంటే హూ ఆర్ జస్ట్ బ్రీవింగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ ద కాలేజ్ అట్మాస్ఫియర్. అంటే కొత్తలో ఉన్నప్పుడు దే ఆర్ క్వైట్ ఎక్సైటెడ్ కదా, లైక్ ఏంటి కాలేజ్ ఏంటి, అట్మాస్ఫియర్ ఏంటి, హౌ ఆర్ పీపుల్ అరౌండ్ అస్ అని. బట్ నవీన్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ అన్ ఐడియలిస్టిక్ అండ్ వెరీ మచ్ ప్రిన్సిపల్డ్ గై చెప్పాలంటే. సో మేము అసలు అసోసియేట్ అయిన ప్రాజెక్ట్ ఏంటంటే యాక్సిడెంట్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో ఎట్లా అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ హ్యాడ్ లైక్ సిమిలారిటీస్ అనమాట. సో నవీన్ యాజ్ మెన్షన్డ్ 10th లో చేసినట్టు ప్రాజెక్ట్, ఐ హ్యాడ్ అ సిమిలర్ ప్రాజెక్ట్ అనమాట, సస్టైనబుల్ మేనేజ్మెంట్ సిటీస్ అని చెప్పి. ఐ హ్యాడ్ అ సిమిలర్ ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యాడ్ డన్ ఇన్ మై 9th class. సో ఆ 2 frequencies మ్యాచ్ అయ్యేసరికి దెన్ ఐ కుడ్ క్యాచ్ దట్ ఇంటెన్షన్ అనమాట. సో లైక్ ఓకే ఇది బాగుంది, లెట్స్ గో హెడ్ విత్ దిస్ అని చెప్పేసి వీ హ్యాడ్ అవర్ నోట్స్ డన్ అండ్ రీసెర్చ్ వర్క్ డన్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో మేము మా పర్టికులర్ పాయింట్స్ రెండింటిని ఇది చేసుకుంటూ ట్వీక్ చేసుకుంటూ ఆ చేంజెస్ ఏమైనా ఉంటే రిక్వైర్మెంట్ లైక్ టెక్నికల్ కావచ్చు, లేకపోతే ఐడియలిస్టిక్ ప్రాక్టికల్ గా అసలు ఎలాగా సొల్యూషన్ అనేది వ్యాలిడేట్ అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీ కుడ్ ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. అండ్ వీ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్డ్ ఇన్ అ స్పాన్ ఆఫ్ అరౌండ్ లైక్ 1 month కూర్చున్నామండి. సో ఎలా అంటే లైక్ 1 month యాజ్ నవీన్ చెప్పినట్టు వీ కుడ్ అంటే లైక్ అకాడమిక్స్ అంటే అండి ఒకటి లైక్ వీ నో దట్ అకాడమిక్స్ లైక్ మేము 10th class వరకు చదివి ఇంటర్ వరకు చదివింది
ఎలా చదివామో ఎలాగే చదివామో ఆబ్వియస్గా బీటెక్ కూడా అలాగే చదవాల్సి వస్తుంది. దెర్ ఇస్ అండ్ సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అకాడమిక్స్ వీవర్ లైక్ నేర్చుకుందాము, బట్ మోర్ ప్రిఫరబుల్గా ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని ప్రాక్టికల్ వరల్డ్లోకి చూపించి లైక్ ఒక ప్రాపర్ వ్యాలిడేటెడ్ సొల్యూషన్ విచ్ వుడ్ హెల్ప్ ద కామన్ మ్యాన్ ఆర్ లైక్ పీపుల్ ఇన్ నీడ్ అన్నట్టు మేము వీ కుడ్ వర్క్ ఆన్ ఇట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అదండి. అండ్ కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ప్రెగ్నెన్సీ మానిటరింగ్ అండి. సో దట్ ఈస్ అన్ initiative on women based projects what we are working on, but moreover we are more into agricultural sector cheppochu. Like ma projects are mostly related to farm culture and agricultural products. So dani output e meeku ee roju chupichina cowdung automatic cowdung collector. So dani initiative we could have made this down. ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? మీ ఇద్దరు ఎవరైనా అసలు ఇప్పుడు ఆ కౌడంగ్ ఆటోమేటిక్ రోబోట్ అనేది తయారు చేస్తారా? అసలు ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ ఇద్దరు ఎవరైనా? షూర్ అండి. సో కౌడంగ్ బాట్ అంటే ఏంటంటే లైక్ అది ఒక కంప్లీట్లీ ఆటోమేటెడ్ రోబోటిక్ బాట్ అండి. సో అది ఏం చేస్తుందంటే మీకు అది నార్మల్ గా కౌడంగ్ కి ఒక పర్టికులర్ ఓడర్ వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. సో దాని బేసిస్ మీద సెన్స్ చేసుకుంటూ ఇట్ విల్ గో టు దట్ పర్టికులర్ టార్గెట్ ఆర్ ద కౌడంగ్ విచ్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ల్యాండ్, అండ్ ఇట్ విల్ గో టు ఇట్ and it will sense the particular what you say biogas which is being generated from the cow dung, and it will just go and collect it and it will dump it inside and it will move on matter. So this is completely done automatedly. There is no man intervention into this. And also ఈ పర్టికులర్ ఆటోమేషన్ అనేది టైమర్ బేస్డ్ కూడా అని చెప్పొచ్చు. లైక్ ఎట్లా అంటే ఒక యూజర్ ఏదైతే ఒక సర్టన్ టైం కి ఈ పర్టికులర్ బాట్ పనిచేయాలి అని ఫిక్స్ చేస్తాడో ఆ పర్టికులర్ టైంకే ఇది యాక్టివేట్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకుని then it will roam around the entire farm and it will start sensing it using this particular sensor. And అది ఏం చేస్తుందంటే it will have this robotic arm which is present in the forward direction, and it will collect that entire cow dung inside the pit and it will dump inside. So ఇది మొత్తం ఆటోమేటెడ్ గానే జరుగుతూ ఉంటుందండి. గ్రేట్. ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ నవీ? ఈ ప్రాజెక్ట్ అసలు ఎందుకు ఫార్మింగ్ కి ఇది మీరు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఇద్దామని ఈ ఐడియా తీసుకొని చేశారు? సార్ యాక్చువల్గా నేను ఫార్మర్ బేస్డ్ ఏరియా రూరల్ సంబంధించినవన్నీ నేను కొన్ని ఏరియాస్లో వెళ్ళి చూశాను. బట్ మనకు తెలుసు రూరల్ ఈ ఏరియాలో బఫెలోస్ ఎక్కువ ఉంటాయి, మిల్క్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ఉంది ఇండియా. మనకి షెడ్స్లో బఫెలోస్ని కట్టేసి వాటికి డంగ్ రిమూవ్ చేయడానికి మెంబర్స్ని పెడతారు కొంతమందిని. సో లైక్ వాళ్ళు పే చేస్తారు అనమాట. లైక్ ఇండియన్స్ అయితే ఆల్మోస్ట్ చేయలేరు, కొంతమంది బీహార్ నుంచి తెప్పించుకుంటారు పర్సన్స్ని. లైక్ దే స్పెండ్ అరౌండ్ 10,000 పర్ మెంబర్ అనమాట. సో 10 to 15,000 on an average they are spending around 4.5 lakhs per annum usually. So what we thought is like, why can't we provide a solution for that? And we go and ask them like ఎలా మీకు ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎలా రిమూవ్ చేస్తారు మీరు, అంటే ఎలాంటి ఏరియా మీరు రిమూవ్ చేయడానికి వాడతారు, ఎలాంటి సిస్టమ్స్ వాడతారు, ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్స్ ఏంటి లేబర్స్ కాకుండా. సో అలా అడిగామన్నమాట. వాళ్ళు అడిగితే చెప్పారు లైక్ దే హ్యావ్ సమ్ ప్యాడింగ్ లైక్ సిస్టమ్ అనమాట. సో 2 వుడ్ లాగ్స్ ఉంటాయి, ఆ వుడ్ లాగ్స్ పెట్టి ఇలా సపరేట్ చేస్తే ప్యాడ్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది అంటే ఒక కంప్లీట్ ఒక షెడ్ని మొత్తం మళ్ళీ రీమోడిఫై చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మేము అనుకున్నాం వై కాంట్ వి డిజైన్ ఏ సిస్టమ్ టు రిమూవ్ ద పర్టికులర్ డంగ్ అని అనుకున్నాము. అప్పుడు మేము డిజైన్ చేసిన సిస్టమే ఇది. ఒక MQ3 గ్యాస్ సెన్సార్ అని ఉంటుంది. సో దానికి ఏముంటుందంటే లైక్ ఆర్డర్ని డిటెక్ట్ చేసేది ఉంటుంది అనమాట. సో గ్యాస్ నుంచి లైక్ డంగ్ నుంచి వచ్చే ఆర్డర్ని డిటెక్ట్ చేసి ముందు ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట, పైన హ్యాండ్స్ ఉంటాయి దానికి ఆ రోబోట్కి. సో అది ఫ్రంట్ వెళ్ళగానే అది ఆర్డర్ డిటెక్ట్ అవ్విందా లేదా అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయాలి ఫస్ట్, ఆర్డర్ని డిటెక్ట్ చేయాలంటే. సో ఫస్ట్ మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ పెట్టామన్నమాట దాని ముందు. సో అది
ఫస్ట్ వెళ్ళగానే అల్ట్రాసోనిక్ సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది, హియర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్తుంది అది. బట్ ఆ ఆబ్జెక్ట్ ఏంటి, రాయా లేకపోతే డంగా, అది తెలియాలి మనకి. సో అప్పుడు ఏంటంటే ఈ MQ3 గ్యాస్ సెన్సార్ అనేది ఆర్డర్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ డంగ్ అని మైక్రో కంట్రోలర్కి చెప్తుంది అనమాట. మాస్టర్ స్లేవ్ అని 2 సిస్టమ్స్ ఉంటాయి మనకి రోబోట్లో. ఏం చేస్తుంది అంటే, మాస్టర్ ఏం చేస్తుంది అంటే, సో నేను డిటెక్ట్ చేశాను డంగ్ని, స్లేవ్కి పంపిస్తుంది అనమాట. నేను డంగ్ డిటెక్ట్ చేశాను అనగానే స్లేవ్ ఏం చేస్తుంది అంటే మోటార్ కంట్రోల్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అయితే అప్పుడు ఏమవుతుంది, ఒక 2 స్టెప్స్ బ్యాక్ వెళ్తుంది రోబోట్. ఫ్రంట్ ఒక డోర్ లాంటిది ఉంటుంది అనమాట. డోర్ ఓపెన్ అయ్యి పైన హ్యాండ్స్ ఉంటాయి అనమాట. అది డంగ్ అంతా ఆటోమేటిక్గా లోపల తీసేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ టైమర్ ఉంటుంది కదా, ఆ టైమర్ లో అదంతా తిరిగేసి అదంతా క్లీన్ చేస్తుంది అనమాట. సో అది కంప్లీట్ గా ఒక వర్కింగ్, లైక్ వై వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్ అనమాట. గ్రేట్ నవీన్, గ్రేట్. అలాగే ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఐడియా. ఆ రోజు ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరు ఎక్స్కర్షన్ కి వెళ్ళి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా వాటర్ రావడం, ఆ ఫ్లో లో చాలా మంది చనిపోయారని చెప్పి మేము అందరం ఆ వార్త విని చాలా మంది బాధపడుతూ ఉంటే, మీరు అలాంటి సంఘటన ఇంకెవరికి జరగకూడదని చెప్పి మీరు కొత్త ఆలోచనలో అలారం సిస్టమ్ తీసుకొని వచ్చారు. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అలాగే నేను విన్నది మీరు ఇంకోటి ఏదో ఫార్మర్స్ తో పాటు పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఒకటి ఏదో చేశారు. నాకు దాని గురించి చెప్తారు, ఇఫ్ యు డోంట్ మైండ్. Yes sir, sure. Like we have seen so many of like paralysis అన్నమాట. పారాలిసిస్ చాలా మంది చూస్తూ ఉంటాం మనం. లైక్ వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ బేసిక్ నీడ్స్ చెప్పలేరు, అండ్ వాటర్ తాగాలన్నా వాళ్ళకి అందవు, అవి కింద పడిపోతూ ఉంటాయి. సో మాట్లాడలేరు, వాళ్ళకి మాట్లాడాలని ఉంటుంది, కనీసం వాళ్ళ పేరు చెప్పుకోవాలన్నా ఉంటుంది, వాళ్ళ అవతల వాళ్ళ పేరు కనుక్కోవాలన్నా ఉంటుంది కనీసం వచ్చిన వాళ్ళది. సో ఇవన్నీ తెలియదు వాళ్ళకి, ఎలా చెప్పాలి అవన్నీ తెలియదు. సో మేమేం చేసామంటే ఒక సిస్టమ్ గ్లౌజ్ లాంటిది డిజైన్ చేసాం అనమాట. ఒక గ్లౌజ్, హ్యాండ్ గ్లౌజ్ ఉంటుంది. సో ఆ గ్లౌజ్ ఎలా అంటే ఒక్కొక్క ఫింగర్ కి ఒక్కొక్క మెసేజ్ లాగా పెట్టామన్నమాట. సో ఈ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ వేరియబుల్ అనమాట, హ్యాండ్ కి వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. సో దాంట్లో GSM మాడ్యూల్ అని ఉంటుంది ఒకటి, GSM మాడ్యూల్ విత్ సిమ్ ఉంటుంది. మళ్ళీ ఫ్లెక్స్ సెన్సార్స్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే ఫ్లెక్స్ సెన్సార్స్ లో ఆ రెసిస్టెన్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది మన GSM మాడ్యూల్ నుంచి. మనం ఆర్డినో వాడుతున్నాం ఇందులో. ఆర్డినోలో పర్ఫెక్ట్ కోడ్ రాస్తాం అనమాట. ఒక కోడ్, ఈ నెంబర్కి మెసేజ్ వెళ్ళాలి, ఇక్కడ ఫ్లెక్స్ సెన్సార్ నుంచి మనకి డేటా రాగానే, మనకి ఇక్కడ నుంచి డేటా రాగానే మనం వెళ్ళాలి అనేది మనం అలా రాస్తాం అనమాట కోడ్. సో అలా మేము డిజైన్ చేసామన్నమాట. ఒక పారాలసిస్ మెంబర్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనే థాట్తో నేను డిజైన్ చేసాము. ఇట్స్ లైక్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అనమాట. లైక్ ఫింగర్స్ తో జస్ట్ మామూలుగా మన ఈ ఫింగర్ ప్రెస్ చేయడం, లైక్ ఇట్లా ఉంది కదా ఫింగర్, ఇలా అంటే ఐ నీడ్ వాటర్, ఇలా అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, లైక్ ఐ వాంట్ టు గో వాష్రూమ్, లైక్ దట్ దే విల్ సే అన్నమాట. దట్స్ రియల్లీ గ్రేట్. ఇవి నార్మల్ గా, సారీ టు ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ప్రైస్ కానీ ఇది నార్మల్ గా ఎంత ఉంటుంది? మీరు చేసిన కౌడంగ్ మిషన్ కానీ అఫోర్డబుల్ ప్రైస్ లో మీరు ఇంకా మోడిఫికేషన్ చేస్తున్నారు ఇంకా డిఫరెంట్ గా? లైక్ యు నో దట్ ఎవ్రీథింగ్ వాస్ కాస్టబుల్ అండ్ పేయబుల్ అన్నమాట. లైక్ we have spent around 15,000 for cow dung system. Okay. But it's like prototype thing, and we have spent around 2,000 to 1,500 rupees for this glove system. That's it. Great. Like if you go for this whole R&D and complete product, it will come around 1,000 rupees. Gloves will be. Yes. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అలాగే సాయి కిరణ్ గారు, మీరేమన్నా ఇంకా మీ థాట్స్ లో కానీ ఇంకేమన్నా మీ సైడ్ నుంచి ఇన్నోవేషన్స్, ఆల్రెడీ మీరు 9th క్లాస్ లో ఒకటి చేశారు, 10th క్లాస్ లో ఒకటి చేశారు చెప్పారు, ఇంకా ఏమన్నా ఉన్నాయో అవి మీరు కూడా యాడ్ చేయొచ్చు పాయింట్స్. యా అండి, సో అంటే లైక్ ఒకటి వచ్చేసి లైక్ నేను ఒక రియల్ టైమ్ అంటే లైక్ సొల్యూషన్ కింద మేము డిజైన్ చేసిన ఇన్నోవేషన్ అయితే ఒకటి లైక్ పవర్ కన్సంప్షన్ మీటర్ అనమాట. లైక్ అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్. సారీ టు ఇంటరప్ట్ సాయి కిరణ్, ఇది మాత్రం ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే థాట్. ఇది మాత్రం మిస్ అవ్వకండి ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో. ఎందుకంటే నాకు చాలా బాగా గుర్తు, మా ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినప్పుడల్లా మా నాన్న నాతో ఏంట్రా ఇలా చేస్తామని, చిన్నప్పుడు మన ఇంట్లో కూడా. మీరు ఎంతమంది నిజంగా కామెంట్స్ చేయండి, మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అరే అనవసరంగా ఫ్యాన్లు అయిద్దని చెప్పి ఇప్పుడు చూడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని మనం మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఐడియా వినండి, అసలు నిజంగా అలాంటి థాట్ రావడం హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ప్లీజ్ సాయి కిరణ్, సారీ టు డిస్టర్బ్. లైక్ యాక్చువల్ గా మేము ప్రాజెక్ట్ అసలు ఇనిషియేటివ్ మాకు ఇక్కడి నుంచి వచ్చింది. ద వెరీ బేసిస్ లైక్ మీకు లైక్ ఈ టారిఫ్ ప్లాన్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రికల్ టారిఫ్ ప్లాన్స్, అవి చేంజ్ అయిపోతాయి, లైక్ ర్యాండమ్ గా చేంజ్ అవుతూ ఉంటాయి సీజనల్ గా.
అండ్ మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కాన్ కీప్ ఎ ట్యాబ్ ఆన్ ఇట్ కదా. లైక్ అతను ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండలేడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు నేను యూనిట్స్, లైక్ ఎంత వస్తుంది నేను అంటే. ఆ బిల్ కూడా మీరు చూస్తే దే ఆర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ఇన్ ఇట్, అండ్ లైక్ అల్టిమేట్ గా చూసేది ఫైనల్ ఎంత కట్టాలి అని. అంటే లైక్ ఎంత యూసేజ్ అవన్నీ ఏమంత పట్టించుకోరు. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఇది డిజైన్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే బేసిక్ గా అండి, ఈ పర్టికులర్ మీటర్ ఏదైతే ఉంటుందో అది మన మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ బోర్డ్ దగ్గర కనెక్టే ఉంటుంది. అండ్ ద ఎంటైర్ హౌస్ విల్ హ్యావ్ దిస్ ఆటోమేషన్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు మీటర్ కి కనెక్ట్ అయింది ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఈ పవర్ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటుంది ఆన్ అండ్ లైక్ 3 hours డైలీ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే 3 hours ఇంటర్వల్ అనమాట. సో ఎవ్రీ 3 hours కి అప్డేట్ అవుతూ ఉంటుంది వాల్యూ ఆఫ్ పవర్ కన్సంప్షన్. సో అప్డేట్ అయిన వాల్యూ అంతా ఏమవుతుందంటే మీకు ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసాం మేము, దాంట్లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఆ అప్డేషన్ వల్ల అది ఆ పవర్ యూసేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఏ రూమ్ నుంచి పవర్ సర్జ్ వస్తుంది, లైక్ ఎక్కువ పవర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అది కూడా చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కన్వర్టెడ్ ఇన్ ద కాస్ట్ అనమాట. అంటే మీరు ఎప్పటి వరకు ఎంత కాస్ట్ పడుతుంది మీకు యాజ్ ఫార్ యాజ్ యువర్ కన్సంప్షన్ ఇస్ కన్సిడర్డ్. సో అండ్ ఆల్సో లైక్ మీకు ప్రిడిక్షన్ కూడా చూపిస్తుంది అనమాట. లైక్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ రేట్ లో మీరు కనుక లైక్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే what will be the end of the month prediction or like end of the month cost which you are supposed to pay అని వస్తుంది. అండ్ ఆల్సో దేర్ ఇస్ దిస్ ఆటోమేషన్ ఎలిమెంట్ అనమాట. ఆటోమేషన్ అంటే ఏం లేదండి, బేసిక్ గా ఇప్పుడు లైక్ ఆ మొబైల్ అప్లికేషన్ లోనే ఇంటిగ్రేటెడ్ గా మేము ఏం చేస్తామంటే రూమ్స్ ని కూడా కంట్రోల్ చేసేలాగా ఒక ఫీచర్ పెట్టాం అనమాట. సో అది ఏం చేస్తుందంటే మీరు ఎక్కడైనా రిమోట్ మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కూడా యూ కెన్ యాక్చువల్లీ కంట్రోల్ యువర్ రూమ్ అనమాట. సో అది చూపిస్తూ ఉంటుంది అనమాట, అలర్ట్ లా ఇస్తూ ఉంటుంది. లైక్ ఒకవేళ మీరు ఏమైనా టర్న్ ఆఫ్ చేసి వెళ్ళిపోరు అనుకోండి, గీజర్ కానీ లైక్ ఫ్యాన్స్ కానీ అన్నిటెండెడ్ గా, సో మీకు అది అలర్ట్ కింద మెసేజ్ వచ్చి దెన్ యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ అనమాట. అండ్ ఇమీడియట్ గా మీ ఇంట్లో అప్లయన్సెస్ కూడా అవి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ వాట్ వి హావ్ వర్క్డ్ ఆన్. అండ్ దిస్ అంటే లైక్ దీని ప్రొటోటైప్ కూడా అయిపోయింది. అండ్ we're actually looking into the product version of this. So we're very much curious into getting with this into the market. And also like ideation level lo we've worked on women related projects kuda, like pregnancy monitoring kavachu and breast cancer, which is being like very huge thing. దాని మీద కూడా మేము వర్క్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ వాట్ ఐడియా. అంటే అది ఏంటి మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కానీ ప్రెగ్నెన్సీ మాడ్యూల్ ఒక్కసారి చెప్తారా ఇఫ్ యు డోంట్ మైండ్? యా షూర్ అండి. సో బేసిక్ గా ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ మానిటరింగ్ అనేది ఏంటంటే ఫీటస్ ఉంటుంది కదండి వూంబ్ లోపల. సో దాన్ని మోషన్ కానీ లేకపోతే దాని పారామీటర్స్ కానీ ఆ ఫీటస్ గ్రోత్ కానీ అది ప్రిడిక్ట్ చేసి దాని ఫ్యూచర్ అంటే లైక్ దాని స్టేజెస్ ఉంటాయి కదండి, లైక్ ఈ పర్టికులర్ మంత్స్ లో ఇంత హెల్తీగా ఉండాలి బేబీ అని విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద వెయిట్ కావచ్చు లేకపోతే బేబీ ఇంటేక్ కావచ్చు. ఆ పారామీటర్స్ అన్ని బయోసెన్సర్స్ అని ఉంటాయి బేసిక్ గా. So these biosensors would be monitoring the movement of the baby and the growth of the baby inside the mother's womb. And ఇది ఒక వేరియబుల్ డివైస్ అండి బేసిక్ గా. సో ఇది ఒక బెల్ట్ టైప్ లో ఉంటుంది. ఆ బెల్ట్ ని వూంబ్ కి వ్రాప్ చేసుకుంటే these sensors will be coming into picture and they will be monitoring all these parameters and they will be like updating to the nearest doctors to show I mean like వాళ్ళకి అర్థమవుతుంది కదండి లైక్ ద టెక్నికల్ వాళ్ళ పర్టికులర్ టెక్నికల్ స్టడీ బట్టి. అండ్ ఆల్సో ఇది రూరల్ కి రీచ్ అవ్వాలని చెప్పేసి మేము ఫీచర్స్ కూడా పెట్టామండి. అంటే లైక్ దీని అడ్వాన్స్మెంట్ ఎట్లా అనుకున్నామంటే మేము వాయిస్ మాడ్యూల్ లాగా లేకపోతే యోగా థెరపీ లాగా కూడా చేసాము. లైక్ ఎట్లా అంటే మన బాడీ ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ పోస్చర్ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ బెల్ట్ బాడీ పోస్చర్ కూడా మానిటర్ చేస్తూ ఉండి లైక్ ప్రాపర్ యోగా పోస్చర్స్ గైడ్ చేయడము, సో దట్ లైక్ హెల్దీ గ్రోత్ రావడానికి బేబీది అట్లా అని కూడా మేము వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్సో ఇస్ ఆల్సో లైక్ వెరీ మచ్ క్లోజర్ టు వాట్ వీవ్ డన్ విత్ ప్రెగ్నెన్సీ మానిటరింగ్. సో దానికి ఏంటంటే అండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు తెలియదు బేసిక్ గా ఉమెన్ కి ఎప్పుడు వస్తుంది అనేది. లైక్ దే డోంట్ ఎగ్జాక్ట్లీ నో వెన్ ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ సైడ్. ఆ లింఫనాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవుతున్నట్టు కూడా తెలియదు ఉమెన్ కి బేసిక్ గా. Like it is more vulnerable and the age of 40+ and stuff. సో మేము ఏం చేస్తామంటే ఇది కూడా ఒక వేరియబుల్ డివైస్. సో ఇది ఏం చేస్తుందంటే సేమ్ బయోసెన్సర్స్ ఉంటాయండి.
బయోసెన్సర్స్ ఏం చేస్తా అంటే ఈ ఎర్లీ డెవలప్మెంట్ ఇన్సైడ్ ద బ్రెస్ట్ ఆఫ్ ఉమెన్ లింఫోనాయిడ్స్ ఏవైతే ఉంటాయో డెవలప్మెంట్ ని మానిటర్ చేస్తూ ఉంటాయి. మానిటర్ చేసి అలర్టింగ్ లాగా ఇస్తూ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్సన్. ఇట్ విల్ బి లైక్ అలర్టింగ్ at a very early stage to provide the like very vast vitalities అనమాట అంతే. So these are the two very innovative things we have worked on. సో గ్రేట్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ మీ Thank you. పర్సన్ సంజయ్ దుబే అని చెప్పేసి ఐ డోంట్ నో వెదర్ ఫ్యాకల్టీ ఆర్ మీ Yeah, and he's our HOD and we're so grateful for him. Sir. సార్ మెసేజ్ చేశారు. అండ్ మామూలుగా మనం చదివే స్కూల్ కి లేకుంటే మనం చదివే కాలేజ్ కి ఎప్పుడు పేరు తీసుకొస్తా అంటే వెన్ వి అచీవ్ సంథింగ్ న్యూ. ఈ రోజు మీ హెచ్ఓడి సార్ సారీ సో ప్రౌడ్ అండ్ ఈ మెసేజ్ దట్ దే ఆర్ ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ BVRIT. సో BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు మీరు మామూలుగా ఇన్నోవేషన్స్ నిత్యం మన ఇంట్లో కానీ మన సర్కిల్లో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి అసలు ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే మీరు చెప్పారో బికాస్ స్లాబ్ మారంగానే ఆటోమేటిక్ గా రేట్ కూడా మామూలుగా సారీ వాట్ ఈస్ లైక్ 1 యూనిట్ కి ఇంత అని కరెంట్ ఉంటుంది. అది 100 స్లాబ్ కానీ 200 స్లాబ్ అలా ఉంటుంది. స్లాబ్ మారంగానే అది 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ వెళ్ళిపోతుంది. మనకేం తెలుసు ఎందుకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటే కరెంట్ ఎక్కువ వేస్తూనే ఉంటారు, కాదు స్లాబ్ మారడం వల్ల. కానీ ఇప్పుడు ఈ అలర్ట్ సిస్టమ్ వల్ల మీరు ఆ స్లాబ్ రాగానే ఆ స్లాబ్ కి దగ్గరలో రాగానే 90% రాగానే మీకు మెసేజ్ వస్తుంది, మీకు అలర్ట్ సిస్టమ్ ద్వారా వస్తుంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లేకుంటే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే మేము ఈ బర్డెన్ ఫేస్ చేయలేము అనుకున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిలాక్సేషన్ లాగా ఇది చాలా బాగా పనికొస్తుంది. నిజంగా గుడ్ థాట్ బోత్ ఆఫ్ యూ. కానీ నాకు చిన్న డౌట్, అందరికి ఇంజనీరింగ్ అంటే మార్క్స్ కోసం లేకుంటే ఆ ప్రాజెక్ట్స్ బయట కొనుక్కొని ఇందాక నవీన్ చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అసలు మీరిద్దరేమో ఇంజనీరింగ్ అంటే డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వెళ్తున్నారు. అసలు ఇంజనీరింగ్ మీ లైఫ్ లో అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి? So like yeah, అంటే అండి ఇట్ ఇస్ యాక్చువల్లీ మాదొక టీమ్ అండి. వీఆర్ యాక్చువల్లీ టీమ్ ఆఫ్ 4 చెప్పాలంటే. అండ్ లైక్ మేము స్టార్టింగ్ మా వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి వీ వర్ ఆల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ టీమ్. అండ్ like they both like their names are like Charit and Dilip. They are also our classmates. And మాకు ఇంజనీరింగ్ అంటే అండి లైక్ మేము అదే చెప్పినట్టు లైక్ ఫస్ట్ ఇయర్ లైక్ స్టార్ట్ అయింది కాలేజ్. ద వెరీ ఫస్ట్ మంత్ వీ హ్యాడ్ దిస్ కాంటెస్ట్ ఇన్ అవర్ కాలేజ్ విచ్ ఇస్ లైక్ ఇన్నోవేటివ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంటెస్ట్. ఇట్ ఇస్ కాల్డ్ Promethean. సో Promethean కి యాక్చువల్ గా వీవర్ లైక్ లేదు ఏదైనా చెయ్యాలి, లైక్ ఓడిపోయినా పర్లేదు, లైక్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ మీటప్ అనమాట. లైక్ ఒక సర్టన్ ఒక కమ్యూనిటీ లాగా మేము లైక్ రీచ్ అయ్యి ఒక సర్టన్ పీపుల్ ని మీట్ అయ్యి లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీ డోంట్ వాంట్ టు జస్ట్ లైక్ హ్యావ్ ఎ బ్యాక్ సీట్ ఇన్ అవర్ లైఫ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్. అందుకనే ఇన్స్టంటేనియస్ గా మేము ఆలోచించిన ప్రాజెక్ట్ యాక్షన్ ప్రొటెక్షన్ సిస్టమ్. అండ్ వన్స్ అది రీచ్ అయిన తర్వాత వీవర్ లైక్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఇంకా అకాడమిక్స్ అదే యాజ్ మెన్షన్డ్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేద్దాం. బట్ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ ఇన్ BVRIT we've had this exceptionally very good facilities అంటే like we had all these separate labs and everything in our college which is like very exceptional. And faculty kuda including our HOD is I mean they are very we are so grateful for them. And they have been I mean they have been always supporting us in every single project. Like a project ఏ చిన్నదైనా మార్జిన్ చిన్నదైనా పెద్దదైనా they were all over us and like totally encouraging in us with us in every single step. And Naveen you might can share. Okay, sure. లైక్ కిరణ్ చెప్పినట్టుగా ఒక ఇంజనీరింగ్ మాకు ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ అంటే లైక్ మగప్ థింగ్ కాదు. ఇంజనీరింగ్ అంటే లైక్ మార్క్స్ కాదు, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ డిగ్రీ. ఆ డిగ్రీ తీసుకున్నామా బయటకు వచ్చేసామా వీఆర్ ఇంజనీర్స్ లైక్ అలా పేరుకు ఉండకూడదు. నువ్వు ఏం చేసావు ఇంజనీరింగ్ అంటే, నువ్వు కాలేజ్లో ఏం చేసావు, అసలు కాలేజ్లో ఏం సక్సీడ్ చేసావు, అసలు ఇంజనీరింగ్ అని చెప్పుకోనికి ఏం రైట్ ఉంది నీకు, అసలు అవన్నీ థాట్స్ ఉన్నాయి అనమాట. అసలు నేను బీటెక్ చదువుతున్నాను, అసలు నేను ఏం డిజైన్ చేశాను, నేను ఏం చేశాను అనే థాట్స్ ఉండేవి మాకు. అసలు మనం చదువుతున్న చదువుకి మనం ఏమన్నా చెయ్యాలి, అసలు పక్కా చెయ్యకుండా ఉంటే మనం చదివినది ఎక్కడ అప్లికేషన్ చేయకపోతే అసలు మనకు వాల్యూ ఉండదు అనే ఒక థాట్తో, అది ఎంత చిన్న ఐడియా అని పర్లేదు, సమ్వన్ లాఫ్స్ అయినా పర్లేదు, ఒకరు నవ్వినా పర్లేదు,
ఎవరైనా గిల్ట్ ఫీల్ అయినా పర్లేదు, ఏమన్నా అనుకొని నాకు ఈ థాట్ వచ్చింది, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, ఇలా చేస్తా అని చెప్పడం అలా అనుకున్నాము. సో అలా కంటిన్యూ చేసాం అనమాట. గ్రేట్. కానీ చిన్నప్పటి నుంచి మీరు ఇన్నోవేషన్స్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేశా అన్నారు. పోనీ మీరు ఏమన్నా రిచ్ బ్యాక్గ్రౌండ్, సారీ టు మెన్షన్ లైక్ దిస్, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు కూడా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే చాలా మందికి ఏంటంటే ఏదైనా ఇన్నోవేషన్ చేయగానే ఫస్ట్ టైం లోనే మాకు సక్సెస్ వచ్చేసినట్టు ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా మీరు చాలా అటెంప్ట్ చేసి దాని గురించి గ్రౌండ్ వర్క్ R&D మీరు అవన్నీ చేస్తేనే వచ్చింది. సో అವೆలా ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేశారు? బేసిక్ గా అయితే స్కూలింగ్ ఏజ్ లో అయితే కొద్దిగా మనీ కష్టమే ఉండేది. లైక్ అంటే చిన్న ఏజ్ లో 10 రూపీస్ 20 రూపీస్ చాక్లెట్స్కి ఇస్తారు. మా 10th క్లాస్ అంటే మాక్సిమం 100 రూపీస్, ఇంకా 200 రూపీస్ అంతే. కానీ మేము చేసే ఒక్కొక్క మాడ్యూల్ కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ పడుతూ ఉంటుంది. సో మేమేం చేసామంటే కొంతవరకు మేము పే చేసుకునే వాళ్ళము, కొంతవరకు సార్స్ని అడిగేవాళ్ళం అనమాట. సార్ ఇది థాట్ సార్ దీనికి ఇంత పడుతుంది అంటే, అప్పుడు మాడ్యూల్స్ ఎవరి దగ్గర ఉంటే దానికి పనుకో ఏదైనా పర్లేదు, మేము స్క్రాప్ నుంచి డిజైన్ చేస్తాం. ఏదైనా లైక్ ఏదైనా స్క్రాప్ యూజ్ చేసుకుంటాం. ఇంట్లో మనం ఆ డ్యామ్ డిజైన్ చేద్దాం అనుకున్నాము, ఇంట్లో ఎవరింట్లో ఏది డ్యామ్కి రిలేటెడ్ ఏదన్నా సరే, పైప్స్ అయినా పర్లేదు, దానికి సంబంధించింది ఏదన్నా స్క్రాప్ తీసుకునే వాళ్ళం. ఫస్ట్ స్క్రాప్ తీసుకొని ఒక మోడల్ లాగా డిజైన్ చేసేవాళ్ళం. సో ఇంకా మనకి ఇంకా అలర్టింగ్ సిస్టమ్ ఇట్లా రావాలంటే మనకి కొద్దిగా ఫోన్స్ ఇవి ఐడియా ఉండాలి. సో వాటి కోసం సర్స్ని అడిగేవాళ్ళం మనీ. ఇంట్లో ఎక్కువ మనం అడగలేము, ఎందుకంటే అంత మనీ నువ్వేం చేస్తావు, అసలు నువ్వు డిజైన్ చేస్తావా లేదా, అంత మనీ వేస్ట్ అయిపోతుంది, అలా ఉంటుంది. మన మీద అంత పెట్టరు. చిన్నప్పుడు అంటే 10th క్లాస్ నువ్వేం చేస్తావు అంటారు అదనమాట. సో సర్స్ని అడగడం కానీ అలా. అంటే లైక్ ఆ విషయంలో మాత్రం కాలేజ్ నుంచి ఆ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండదండి. కాలేజ్కి వచ్చాక మాత్రం సపోర్ట్ దొరికింది. డెఫినెట్ గా అండి. లైక్ కాలేజ్ లో వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఎంత పెద్ద ఐడియా అయినా సరే మనం డిజైన్ చేయగలం, వి హ్యావ్ రా అన్నట్టుగా మేము డిజైన్ చేస్తాం అన్నట్టు కాలేజ్ లో. స్కూల్స్ లో మాత్రం ఆ స్కూల్ కాబట్టి కొద్దిగా మనీ కోసం ఉండేది, బట్ కాలేజ్ లో మాత్రం లైక్ మనీ ఈజ్ నథింగ్, యూ కెన్ డూ వాట్ యూ వాంట్ అనమాట. అలాంటి గైడెన్స్. అలాగే ఫైనల్ గా ఇప్పుడు డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వెళ్తూ, అండ్ లెట్ మీ ఆస్క్ వన్ స్మాల్ క్వశ్చన్. మీరు డిఫరెంట్ ఇన్నోవేషన్స్ తో మా ఇండియాలో వరల్డ్ వైడ్ గా తెలంగాణకి టాప్ ప్రైజ్ తీసుకొని వచ్చే ఇన్సిడెంట్స్ కూడా జరిగాయని చెప్పారు. కుడ్ యూ ప్లీజ్ ఆ మూమెంట్స్ కూడా షేర్ చేస్తారు ఇఫ్ యూ డోంట్ మైండ్? అండి, సో అది యాక్చువల్గా పాండమిక్ టైంలో జరిగింది. ఇట్ వాస్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో దర్ ఇస్ దిస్ ఆర్మ్ రీసెర్చ్ కన్వెన్షన్ అండి. ఆర్మ్ రీసెర్చ్ కన్వెన్షన్ అంటే దే హ్యాండ్ పిక్ అనమాట. లైక్ దే హ్యాండ్ పిక్ వెరీ సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ది వరల్డ్. సో అది బేసిక్గా ఏంటంటే అది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట వేరియస్ ఇన్నోవేషన్స్ కి. లైక్ మొత్తం రీసెర్చ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దాంట్లో, ఎక్స్టెన్సివ్ గా ఉంటాయి మళ్ళీ. లైక్ it is not only meant for like very small conceptual thing, like it could be any industrial conceptual thing or biological or anything. So dantlo we were the underdogs cheppalante. We had like no clue ante, because వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తుంటే they are like double PhDs and we are not even like graduates. So we were like total underdogs ఉండే దాంట్లో. We were like చేద్దాము ఏదైతే అది అవుతుంది, బట్ హోప్ఫుల్లీ మన ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టుకుంటే ఇట్ మైట్ వర్క్అవుట్ అని చెప్పేసి we were into it. So that is where it all worked it out, and we were awarded as the first team and across 54 countries. So that was what the award was given. And project related andi basically a project endante సో మీకు అగ్రికల్చరల్ ఇది హైడ్రోఫోనిక్స్ సిస్టమ్ ఐడియా ఉంటాయండి, దానికి అడ్వాన్స్డ్ వర్షన్ మా ప్రాజెక్ట్ అండి. సో హైడ్రోఫోనిక్స్కి ఏదైతే ఓన్లీ వాటర్ వాడతారు వితౌట్ సాయిల్, మేము సేమ్ అదే ప్రిన్సిపల్ తీసుకుంటున్నాము, కానీ వాటర్ బదులు వీఆర్ యూజింగ్ ద స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాగ్. సో మేము ఓన్లీ ఫాగ్ వాడి ప్లాంట్స్ని గ్రో చేయడం జరుగుతుంది అనమాట, వితౌట్ ఎనీ సాయిల్ అనమాట. సో అది మేము ఒక కల్టివేషనల్ పాడ్ లాగా ఒక స్ట్రక్చరల్ బేస్ మీద ఒక పిల్లర్ లాంటిది అరేంజ్ చేసి, ఈచ్ సైడ్ ఆఫ్ ద పిల్లర్ కి ఇన్ని పర్టికులర్ క్రాప్స్ గ్రో అయ్యే విధంగా మేము డిజైన్ చేసి వి వర్క్డ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అండి బేసిక్ గా. ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే ఎలాగా, అంటే వాటర్ తక్కువ సాయిల్ కూడా తక్కువ చేస్తారు, అది ఒక్కసారి కొద్దిగా చెప్తారు? బికాస్ చాలా మంది పిల్లలు కూడా రేపు అందులో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, డెఫినెట్లీ అది చాలా హెల్ప్ అవుతుంది.
యా అండి. సో బేసిక్గా ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు కన్వెన్షనల్ అగ్రికల్చర్ ఫార్మ్ కానీ లేకపోతే ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఇరిగేషన్ మెథడ్స్ ఏదైతే ఉంటాయో దానితో పోలిస్తే మా ప్రాజెక్ట్ కి 90% వాటర్ కన్సంప్షన్, అంటే లైక్ కన్సంప్షన్ కాదు, వాటర్ రిడక్షన్ రేట్ అని చెప్పొచ్చు. లైక్ వి ఓన్లీ యూస్ 10% ఆఫ్ వాటర్ టు గ్రో NM like 36 crops in the space of one crop in the traditional farming అండి. అంటే ఇప్పుడు మనం విత్తనాలు వేస్తాం కదండి. సో 2 క్రాప్స్ స్పేసింగ్ ఏదైతే తీసుకుంటామో అదే లిమిటెడ్ స్పేస్ లో మా ఒక్క పిల్లర్ 36 క్రాప్స్ ఈల్డ్ ఇస్తుందండి. అండ్ ఆల్సో వాటర్ రిడక్షన్ కూడా 90% ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ 90% ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఈ వాటర్ ని కంప్లీట్ గా దీన్ని ఏమంటారు, మాయిశ్చర్ అంటారు కదండి, ఫాగ్ అని, ఆ ఫాగ్ ఫామ్ లో కన్వర్ట్ చేసి దాన్ని డైరెక్ట్ గా రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ కి ఇస్తూ ఉంటాం అనమాట. సో అది ఏంటంటే పిల్లర్ లా ఉంటుంది. ఆ పిల్లర్ లోపల రూట్స్ ఉంటాయి, ఆ పిల్లర్ బయట ఏమో స్టెమ్ అలాంగ్ విత్ లీవ్స్ ఉంటాయి. సో ఈ ఫాగ్ అయితే జనరేట్ అవుతుందో ఇన్సైడ్ ద పిల్లర్, అది మొత్తం ఇట్లా పైకి ఎగ్జాస్ట్ అయ్యి రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఎక్స్టెన్సివ్ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది అండ్ వాటర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో నో కెమికల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, లైక్ ఆర్గానిక్ మెథడ్ అని చెప్పేయచ్చు డైరెక్ట్ గా. అండ్ ఆల్సో ఈ రోజుల్లో లైక్ ల్యాండ్ ఇస్ బికమింగ్ మచ్ బ్యారన్, లైక్ అన్అగ్రికల్చరల్ గా అయిపోతుంది లిటరల్ గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో దిస్ మైట్ బి ఎ బ్రేక్ త్రూ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్, సో దట్ ద ఫార్మర్స్ ఆర్ ఆల్సో బెనిఫిటెడ్. ఆ పర్టికులర్ రీజన్ తో డిజైన్ చేసి వర్క్ చేసిన ప్రాజెక్టే ఇదండి. ఒక క్రాప్ ప్లేస్ లో ఆల్మోస్ట్ 36 క్రాప్స్ మనం పండించొచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. మ్యామ్ మీరు ఏం చదువుకొని వచ్చారు నాకు అర్థం కాలేదు. ఒక పక్క అన్ని అటు బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ దాని గురించి మీరు తయారు చేస్తున్నారు, ఫార్మింగ్ రిలేటెడ్ తయారు చేస్తున్నారు. అసలు మీ నాలెడ్జ్, అవును మీరు బీటెక్ లో కానీ లేక నిజంగా చాలా మంది మార్క్స్ కోసం పరిగెడుతూ ఉంటారు. అందరూ బీటెక్ జాయిన్ అయ్యి సర్టిఫికేట్ మార్క్స్ రావాలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యు ఆర్ నాట్ ఇన్ టు దట్. ఇక్కడ మీ నాలెడ్జ్ మాత్రం డిఫరెంట్ గా, మీ థాట్స్, మీ వాట్ ఈస్ లైక్ ఆ ఇమాజినేషన్ పవర్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. రియల్లీ ఫెంటాస్టిక్. ఎలా అసలు ఇప్పుడు మీరు మార్క్స్ గురించి అందరూ పరిగెడుతున్నారు, వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టూడెంట్స్. ఎందుకంటే నేను పిల్లలు పెద్దలు అందరితో మాట్లాడితే మా వాడికి మార్క్స్ వస్తే చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మార్క్స్ కంటే ఇన్నోవేషన్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టి వెళ్తూ ఉన్నారు. సో కుడ్ యూ ప్లీజ్ యాడ్ దట్ పాయింట్? యా అండి, లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ మార్క్స్ అంటే అంత పర్టికులర్ డిఫైన్ చేయదండి ఈ రోజుల్లో. ఆనెస్ట్లీ స్పీకింగ్, లైక్ మీరు మీకు సర్టన్ పర్సంటేజ్ పెట్టుకుని యూ కాంట్ యాక్చువల్లీ బీ ఇన్ ద వరల్డ్. లైక్ మీరు నాకు ఇంత పర్సంటేజ్ ఉంది, యూ గాట్ గివ్ మీ క్రెడిబిలిటీ అంటే నో వన్స్ గోనా డూ ఇట్. లైక్ మీరు ఇఫ్ you're doing something out of the box and if you're being really helpful for the people around you, then only you matter in the society, to be honest. And like అలానే లైక్ నేను ఆ పర్సెప్షన్స్ అన్ని మార్చలేనండి. ఇప్పుడు అది ఎప్పుడు మన లైక్ పాత ఎప్పటి నుంచో వస్తున్న పర్సెప్షన్స్, పేరెంట్ పర్సెప్షన్స్, ఐ కాంట్ రియలీ చేంజ్ ఇట్. కానీ ఇప్పుడు అలా అని చెప్పేసి ఇప్పుడు అవి ఎక్స్టెన్సివ్ గా ఉంటాయండి. లైక్ సరే ఇప్పుడు ఫలానా వ్యక్తి మార్క్స్ వద్దన్నాడు కాబట్టి షుడ్ బి రియలీ అవాయిడ్ అకాడమిక్స్ అండ్ వర్క్ ఆన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని అట్లా కూడా అని చెప్పలేను బేసిక్ గా. బట్ నేను నా పాయింట్ ఆఫ్ ఇదేంటంటే వాట్ ఎవర్ యూర్ స్టడీయింగ్, వాట్ ఎవర్ ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డూయింగ్, జస్ట్ థింక్ ఇట్, అంటే లైక్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ ప్రాక్టికల్. మీరు అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, అసలు ఇల్లాజికల్ అయినా కావచ్చు అండి. అంటే లైక్ మేము ఆనెస్ట్ గా చెప్పాలంటే మా ప్రతి ప్రాజెక్ట్ అండి ఫస్ట్ ఇట్లా స్టార్టింగ్ డే మేము పలానా ప్రాజెక్ట్ గురించి చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇల్లాజికల్ గానే ఉంటుందండి. వీఆర్ లైక్ అది అసలు వేస్ట్, అది పనిచేయదు, అది ప్రాక్టికల్ గా కూడా ఉండదు అని. కానీ అది ఎట్లా అంటే మేము దాన్ని షేప్ మౌల్డ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్క కాన్సెప్ట్ ఇట్లా అర్థం చేసుకుని లైక్ ఏంటి లైక్ నిజంగానే ఏమైనా చేయొచ్చా, ఈ ప్రాబ్లం ఇదొక ప్రాబ్లం స్టేట్మెంట్, దీన్ని ఎట్లా మౌల్డ్ చేయాలి, దీని సొల్యూషన్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వీ వుడ్ సెట్ టుగెదర్ ఆల్ 4 of us అండ్ వీ వుడ్ డీల్ విత్ ఇట్. అండ్ ఇలాంటి అంటే లైక్ అదే చెప్పినట్టు లైక్ మార్క్స్ ఆర్ నాట్ డిఫైనింగ్ అండి. చెప్పాలంటే కెరియర్ వైజ్ కానీ లేకపోతే స్టూడెంట్ మైండ్ సెట్ కానీ దే డోంట్ డిఫైన్ మార్క్స్ ఆర్ నథింగ్ quite really important than what you invent or what you do in your life. Adi matram I could say for sure. Great. Finally, I would like to ask a message
వాట్ యు లైక్ టు సే టు ఆల్ ద ఇంజనీర్స్ పర్టికులర్లీ, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మన వ్యూవర్స్ లో కూడా చాలా మంది ఇంజనీర్స్. మీన్ వైల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్, BVRIT ప్లస్ అలాగే మీ హెచ్ఓడి సార్, వీళ్ళందరికీ కూడా సపోర్ట్. ఎందుకంటే కాలేజ్ లెవెల్లో మనం చేయాలనుకున్న సపోర్ట్ ఉండాలి. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అటువంటి ఇన్నోవేషన్ సెల్ ని ఇలా తయారు చేసి ప్లస్ అలా సపోర్ట్ చేస్తున్న మీ మేనేజ్మెంట్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను. Yes, please. Yeah, just and there is one specific person I would really like to be very grateful and Anirudh sir ani he is head of our CESD department, Center for Embedded System. He has been like first year nunchi మా దగ్గరికి కనీసం లైక్ వీ కుడెంట్ అప్రోచ్ ద లెక్చరర్స్, మా సబ్జెక్ట్ లెక్చరర్స్ కూడా మేము మాట్లాడలేకపోయేవాళ్ళం, మేము చాలా భయపడేవాళ్ళం. కానీ హీ హాస్ బిన్ వెరీ మచ్ సపోర్టివ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. నేను లేకపోతే నవీన్ కానీ లైక్ వాట్ మై ఫ్రెండ్స్ దీప్ అండ్ శరత్ ఆర్ మై టీమ్, వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఆర్ వీ కుడ్ రిప్రజెంట్ అవర్ సెల్ఫ్ ఆన్ సర్టన్ లెవెల్ అంటే మాత్రం the credit really goes to him and like we are so grateful for him. I really want to have this platform to thank him and I'm so grateful for him. Fantastic, so great of you. So ఫైనల్లీ మీరు ఒక మెసేజ్ తో మనం ఇది క్లోజ్ చేద్దాం. దాని తర్వాత మీకు ఇంకేమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మన స్టూడెంట్స్ దగ్గర నుంచి అలాగే ఫేస్బుక్ లో నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? మీ ఇద్దరు జస్ట్ విత్ ఇన్ షార్ట్ టైం మీరు చెప్పి మనం వీ కెన్ గో టు ద క్వశ్చన్స్ Q&A. బేసికలీ నేనైతే ఎలా ఇస్తానంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఇంజనీరింగ్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ఇన్నోవేట్ అంటే ఏ కాలేజ్ అండ్ కాలేజ్ ఇస్ నథింగ్ అండి. కాలేజ్ ఇస్ లైక్ అదొక ప్లాట్ఫామ్, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ప్లాట్ఫామ్. కాలేజ్ ఏదైనా పర్లేదు, లైక్ ఎంత పెద్ద కాలేజ్. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను LTTS అనే ఒక కాంపిటీషన్, LNT కాంపిటీషన్ ఉంటుంది మా కాలేజ్ లైక్ కింద అనమాట. లైక్ IITs తో కాంపీట్ చేసాం మేము, IITs ఖరగ్పూర్ తో కాంపీట్ చేసాం మేము. లైక్ BVRIT ఫ్రమ్ నర్సాపూర్, వీ కాంపీట్ విత్ IIT ఖరగ్పూర్. సో ఇట్స్ college is nothing, like college will provide you the things, but you have to be in a manner that you can innovate anamata. Innovative ఆలోచించాలి, డిఫరెంట్ గా థింక్ చేయాలి, లైక్ ఎంజాయ్ చేయాలి. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దు అనేది, బట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ చేస్తూనే ఆలోచించాలి, డిఫరెంట్ గా థింక్ చేయాలి. సో మనం ఏదైనా ఇన్నోవేట్ చేయగలుగుతామా, మన వల్ల ఎన్వైరన్మెంట్ కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే పీపుల్ కి హెల్ప్ అవుతుందా మన చుట్టూ. సో ఫార్మర్స్ లైక్ దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. ఫార్మర్స్ వాళ్ళు లేకపోతే మనం లేమి ఇవాళ. అందుకే నేను ఫార్మర్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను అనమాట. మనం తింటున్నామంటే ఇవాళ వాళ్ళే మనకి బ్యాక్ బోన్ అనమాట. సో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా చేస్తే, మనకు తెలుసు గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది, బట్ టెక్నాలజీ ప్రకారంగా కానీ మన స్టూడెంట్స్ ఇన్నోవేషన్స్ కానీ ఏమన్నా ఫార్మర్స్కి హెల్ప్ అయితే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫార్మింగ్ చూడొచ్చండి మనం ఇండియాలో. ఆల్రెడీ ఇండియా ఇస్ నెంబర్ 1 ఇన్ అగ్రికల్చర్, బట్ ఇలాంటి టెక్నాలజీస్ మనం ఎక్కువ యూఎస్లో చూస్తాం. లైక్ యూఎస్లో రీసెర్చ్ మైండ్స్ ఉంటాయి, సిడ్నీ ఇలాంటి వాళ్ళలో రీసెర్చ్ మైండ్స్ ఉంటాయి. అక్కడ ల్యాండ్ కూడా వేరు ఉంటుంది, అక్కడ పీపుల్స్కి నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్తో వాళ్ళు చేసుకోగలుగుతారు. అది ఎలా డిజైన్ చేసింది, ఎలా వర్క్ చేసింది అని అక్కడ నాలెడ్జ్ ఉంటుంది పీపుల్స్కి. కానీ మన దగ్గర అంత నాలెడ్జ్ ఉంటుంది, లైక్ అంత నాలెడ్జ్ ఉండదు, బట్ దే కెన్ డూ అనమాట. వాళ్ళకి ఒకసారి చూపిస్తే వాళ్ళు చేయగలుగుతారు ఏమంటే. ఎన్నో ట్రాక్టర్స్ వచ్చాయి, ఎన్నో వచ్చాయి, వాళ్ళకి ఎవరో ఒకరు చూపించి, లైక్ డ్రోన్స్ వచ్చాయి, డ్రోన్స్, ఫెర్టిలైజింగ్ డ్రోన్స్. అవి ఫస్ట్ డ్రోన్స్ అనగానే వావ్ డ్రోన్స్ అనుకునే వాళ్ళం మనం స్టార్టింగ్ లో, బట్ ఇప్పుడు ఫార్మర్ కూడా ఆపరేట్ చేస్తున్నాడు డ్రోన్స్ ని. సో మనం ఏదైనా ఇన్నోవేట్ చేసి ఆ ఫార్మర్ కి ఇస్తే గానీ, లైక్ హీ విల్ బి ద కింగ్ అండి, ఫార్మర్ విల్ బి ద కింగ్. సో లైక్ అదే అండి, లైక్ మెసేజ్ అంటే లైక్ వీఆర్ నాట్ లైక్ నిజంగా అండి, లైక్ వీఆర్ స్టిల్ నాట్ యెట్ గ్రాడ్యుయేట్ చెప్పాలంటే. లైక్ స్టిల్ గ్రాడ్యుయేటింగ్ అవర్ బీటెక్. బట్ ఒకటే అండి, ఇంజనీరింగ్ ఇస్ నాట్ ఏమంటారు స్పూన్ ఫీడింగ్ లో ఉండదండి. లైక్ ఆనెస్ట్ గా చెప్పాలంటే, లైక్ మీకు ఇలాగ ఒక ఇనిషియేటివ్ రాగానే లేకపోతే ఏదైనా వెళ్ళిపోగానే మీకు సక్సెస్ వచ్చేది ఇంజనీరింగ్ లో. ఇట్స్ రియలీ ఆబ్వియస్. మీకు అది ఆబ్వియస్ గా లైక్ మేము ఇప్పుడు లైక్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చి మేము ఇలా మాట్లాడుతున్నామంటే ఆబ్వియస్లీ వీ మైట్ హ్యావ్ బెన్ ఇన్ టు థింగ్స్, బట్ మేము చెప్పాలంటే చాలా ఫెయిల్యూర్స్ కూడా చూసాం మేము. అది ఎలా ఉంటుందంటే అండి, ఇంజనీరింగ్ ఇస్ లైక్ సిల్వర్ స్పూన్ లో ఉండదు. మీకు ఎలా ఆబ్వియస్ గా మీరు అంటే లైక్ నేను పర్సనల్ గా చూసిన వాళ్ళలో ఎలా అంటే ఒక కాంటెస్ట్ కంటెస్ట్ చేస్తారు. ఇఫ్ దే లాస్ట్ ఇన్ దట్ దర్ ఆబ్వియస్లీ అంటే ఐ మీన్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే లైక్
ఆ ఫీల్ ఉండదు అనమాట, కంపీట్ చేసే ఫీల్ ఉండదు. ఎందుకంటే సక్సెస్ అనేది ఎంత బాగుంటుందో ఫెయిల్యూర్ అనేది అంత డైజెస్ట్ చేసుకోలేము మనం. సో వీఆర్ లైక్ మోర్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ ఫెయిల్యూర్స్ చెప్పాలంటే. లైక్ అంటే మేము ప్రతి చిన్నదానికి వెళ్ళిపోవాలం అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఇంజనీరింగ్ అంటే అలా ఉండాలండి, ప్యాషన్ ఉండాలి. అంటే లైక్ యూ షుడ్ స్పెండ్ యువర్ క్వాలిటీ టైమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ these things rather than being in a 4-roomed classrooms. You should just be out of it, try your level best to see what you can achieve in your thing. It is not like bounded to a specific parameter. I really believe in that theory. And yeah, thank you so much Naveen and Sai Kiran. మీరు ఇందాక చెప్పినట్టే నవీన్ చెప్పాడు కదా, జస్ట్ మాకు విలేజ్ లో ఉన్నప్పుడు అటువంటి సపోర్ట్ లేదు, ఇప్పుడు కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని కాలేజ్ దాకా వస్తే మేబీ కాలేజ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్టింగ్ అన్నారు కదా. ఇప్పుడు చాలా మంది విలేజెస్ లో కూడా ఇలాంటి చాలా గొప్ప ఇన్నోవేటర్స్ అక్కడే వనరులు లేక, రిసోర్సెస్ లేక, మనీ లేక చాలా మంది అక్కడే స్ట్రక్ అయిపోయినారు. వాళ్ళ కోసమే సూపర్ ఫౌండేషన్ ఒక న్యూ ఇనిషియేటివ్ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ మేమేం చేసామంటే ఈ 30 days క్యాంపెయిన్ చేస్తూ ఎవరన్నా ఒకవేళ if they want to contribute something to this kind of rural innovators. ఇందాక నేను నవీన్ తో మాట్లాడుతూ కూడా ఒక డైలాగ్ అన్నాడు, అన్న ఐఎమ్ ఫెడ్ అప్ విత్ వన్ థింగ్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ నేపాల్ అని చెప్పి ఆ బ్రాండ్స్ నాకు నచ్చలేదు, ఐ జస్ట్ వాంట్ టు సీ మేడ్ ఇన్ తెలంగాణ అని చూడాలి, దానికోసం చాలా మంది ఇన్నోవేటర్స్. నవీన్ యూ కెన్ యాడ్ యువర్ పాయింట్. ఇందా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా యూ మెన్షన్ దట్. యా షూర్ సార్, షూర్. లైక్ మనం చాలా చూస్తున్నాం బ్యాన్ చైనా అంటున్నాము, బట్ బ్యాన్ చైనా అనేసి నువ్వు ఏం చేస్తున్నావు, వాట్సాప్ లో మెసేజ్ షేర్ చేస్తున్నావు, లేకపోతే వాట్సాప్ లో ఏదైనా చెప్తున్నావు, లేకపోతే సంథింగ్ ఏదో రోడ్ మీద షో చేస్తున్నావు బ్యాన్ చైనా. బట్ అది చేస్తే నీకేమొస్తుంది, లైక్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. సో మేము బేసికల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, లైక్ వీ హ్యావ్ టు బీ ఎ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ, లైక్ మేడ్ ఇన్ తెలంగాణ రావాలి, ప్రోడక్ట్స్ పైన మేడ్ ఇన్ ఇండియా రావాలి అని అనుకుంటూనే ఉన్నాం. సో నేనేమంటున్నా అంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి, పర్టికులర్ గా ఈ చిన్న పిల్లలకి, ఈ చిల్డ్రన్స్ కి నేను చెప్పేది ఏంటంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తేనే మనం మేడ్ ఇన్ చైనా పోయి మేడ్ ఇన్ తెలంగాణ వస్తుంది. తెలంగాణ ఇస్ లైక్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్. ఇప్పుడు తెలంగాణ ఇస్ లైక్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మనం నేను లిస్ట్ ఆన్ చేయాలంటే ఇంటింటా ఇన్నోవేటర్, రూరల్ ఇన్నోవేటర్ చాలా ఉన్నాయి. నేనే పార్టిసిపేట్ చేశాను. నేను పర్సనల్ గా నేను చాలా మెంబర్స్ రూరల్ ఇన్నోవేటర్స్ లో అయితే లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేటర్స్ చూసాను నేను. దాంట్లో లైక్ ఇన్నోవేషన్ అంటే మీరు ఏదో టెక్నికల్ గా అరే మళ్ళీ నాకు మోటార్స్ కావాలి అలా ఏముండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పెన్ రాస్తాం కదా, పెన్ రాసి పడేస్తాం కదా. సో మనం ఏమనుకుంటాము, ప్లాంట్స్ నాటాలి అని అంటాం. కానీ తినేం చేశాడంటే చిన్న ఏజ్ పిల్లోడు, నేనైతే అసలు నాకు అర్థం కాలే, అరే ఇంత మంచి థాట్ ఎలా వచ్చిందిరా నీకని. టెక్నాలజీ యూజ్ చేయలేదు. ఆ పెన్నులో చిన్న విత్తనం పెట్టాడు. నువ్వు పెన్ను రాసి పడేస్తావా, ఆ విత్తనం చెట్టు అవుతుంది. ఆ థాట్ అసలు నేను అరే ఇంత చేసాను, లైక్ హీస్ లైక్ కిడ్ అనమాట. ఎప్పుడైతే థింక్ చేశాడు. లైక్ ఇంకో స్టూడెంట్ అయితే లైక్ గ్రాస్ కటింగ్ కానీ, బెడ్ మానిటరింగ్, బెడ్స్ లో పేషెంట్స్ బెడ్ లో ఉన్నప్పుడు లైక్ మంకీస్ వచ్చి అన్ని డిస్టర్బ్ చేస్తాయి కదా, ఆ షౌటింగ్స్ డిజైన్ చేయడం కానీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు స్టూడెంట్స్. బట్ వీళ్ళు కూడా అలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్టూడెంట్స్ చూస్తే నాకు అనిపించింది లైక్ కిడ్స్ కెన్ డూ నా వండర్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. దానికోసం ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు రూరల్ ఇన్నోవేటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సూపర్ ఫౌండేషన్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ 30 days మేము ఈ ఆవిష్కార్ టాక్స్ లో వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ పీపుల్ ఎవరైనా రూరల్ ఇన్నోవేటర్స్ కి సపోర్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఆ ఫండ్ రైజ్ చేసి డైరెక్ట్ గా టిఎస్ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి ఇస్తే వాళ్ళు మినిమల్ అమౌంట్ కింద దే విల్ గివ్ ద సేమ్ అమౌంట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎవరైతే రూరల్ ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసి కనీసం వాళ్ళకు ఒక 1000 రూపీస్, 2000, 10,000 అలా వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు కనిపెట్టే చిన్న ఇన్నోవేషన్స్ రేపటి రోజున ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో అలా మేము చేస్తున్నాం. దోస్ హూ వాంట్ టు కాంట్రిబ్యూట్, ఇది తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ సూపర్ ఫౌండేషన్ ఇద్దరు మానిటర్ చేస్తూ ప్రతి ఇన్నోవేటర్ కి ఇది రీచ్ అవ్వాలి, కనీసం మన వంతు బాధ్యతగా చేయాలని చెప్పి మేము ఇది చేస్తున్నాం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ టు ఆల్ ద రూరల్ ఇన్నోవేటర్స్. నెక్స్ట్ టైం నుంచి ఫండ్ కోసం ఇబ్బంది పడకుండా చేయడానికి మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో thank you so much Naveen and Sai Kiran. Really we are so proud to have you on this day particularly. ఈ రోజు 4th day. అసలు ఏం ఇన్నోవేషన్స్ అసలు ఒక్కొక్క దానికి సంబంధం లేదు. అక్కడ ఒక ఆవిడ పెట్టారు చాట్ బాక్స్ లో. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఎలా అంటే అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు డిఫరెంట్ గా ఒక్కొక్క దాని మీద ఫార్మింగ్ దాని మీద అంత నాలెడ్జ్ తెచ్చుకున్నారు. ప్లస్
క్యాన్సర్ రిలేటెడ్ దాని మీద అంత నాలెడ్జ్ తీసుకున్నారు నిజంగా అని చెప్పి షీ వాస్ గివింగ్ హర్ బ్లెస్సింగ్స్ టు యూ బోత్ ఆఫ్ యూ. రియల్లీ యూ పీపుల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. ఇంకా మీరు కొత్తగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ యూ మేడ్ యువర్ కాలేజ్ సో ప్రౌడ్. ఇప్పటికీ బీవీఆర్ఐటి చాలా చాలా గొప్పగా మీ మేనేజ్మెంట్, మీ హెచ్ఓడిస్ ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మీరు ఈ రోజు మిమ్మల్ని మాకు పరిచయం చేసినటువంటి టిఎస్ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దెన్ అట్ ద సేమ్ టైం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ఈ రోజు చాలా మంది రూరల్ ఇన్నోవేటర్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిన కేటీఆర్ గారి ఐడియాకి, అలాగే ఈ ప్రోగ్రామ్ కి ఈటీవీ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో కెన్ వి హ్యావ్ సమ్ క్వశ్చన్స్? చాలా మంది పిల్లలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. I think you people are the right persons to answer the questions, right? So first we'll go with పిల్లలు just questions. మీరు ఐడియాస్ ఏమి షేర్ చేయకుండా జస్ట్ క్వశ్చన్స్ అడగండి, సో దట్ మనకి ఈరోజు ఇచ్చిన గెస్ట్ మీకు ఆన్సర్ ఇస్తారు. ఫస్ట్ నిఖిల్ SUP 17. నిఖిల్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. వాళ్ళ దగ్గర 15 ఐడియాలు ఉన్నాయి నిఖిల్, ఏ ఐడియా నువ్వు చెప్పు. ఓకే, యు ఆర్ ఆస్కింగ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ థాట్ అయినా ఎలా ఆలోచిస్తున్నారు మీరని అడుగుతున్నాం, అంతేనా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా థాట్ అనేది ఏముండదు అబ్బా. లైక్ మీరు ఏదన్నా ఒక దాన్ని కొద్దిసేపు చూడండి, ఎవరైనా ఒక పని చేస్తుంటే దాన్ని చూడండి. లైక్ ఇతను ఇది చేస్తున్నాడు, ఒక మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా, అంటే తను మనిషి లేకుండా అక్కడ ఏమైనా చేయగలమా మనం? ఒక మనిషి మనం చూస్తూ దాన్ని ఎప్పుడు చూస్తూ ఉండాలనా? చూడకుండా మనం ఏం చేయలేమా? లైక్ అలా థింక్ చేయాలన్నమాట. ఒక మనిషి ప్లేస్ లో ఒక మెకానిజం ఏదైనా డిజైన్ చేయాలన్నమాట. అలా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటి సీడ్ లాంటిది. లైక్ నువ్వు వెళ్ళి సీడ్స్ వేయి, చెట్లు వేయి అంటే ఎవరైనా నాటుతారా? ఎవరు నాటరు. లైక్ పెన్ వాడి పడే అంటే అందరూ పెన్స్ వాడి పడేస్తారు. లైక్ అది అనమాట. లైక్ అలాంటి థింకింగ్ ఉండాలన్నమాట. సో అలా థింక్ చేయాలి. అప్పుడే నీకు ఒక ఇన్నోవేషన్ ఒకటి చేయాలి అనేది మీకు థాట్ ప్రాసెస్ అనేది అప్పుడే వస్తుంది అనమాట. గ్రేట్ ఆన్సర్ నవీన్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మాధురి, దాని తర్వాత రిత్విక. మాధురి కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్. Hi sir. Hi Ra, hi. You can call me Naveen or brother. I'm Anna. cool Okay to Anna. answer. Okay, cool. అన్న, ఇది మీరు రోబోట్ తయారు చేశారు కదా, Yes. దాన్ని మీరు దేంట్లో చూసి సర్చ్ చేశారు? అంటే మేము కూడా ఫ్యూచర్ లో ఏదైనా చేయాలంటే చూసి సర్చ్ చేయొచ్చు కదా. ఓకే రా, చెప్తాను Yes. నీకు. ఓకే. సో అంటే R&D అంటారు అనమాట. దీన్ని రీసెర్చ్ చేయాలన్నమాట. ఫస్ట్ నువ్వు ఏదన్నా ఒక థాట్ అనుకున్నావు అనుకో, దానికి రిలేటెడ్ ఆల్రెడీ మార్కెట్లో ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఎవరైనా రీసెర్చ్ చేశారా, చేస్తే ఎంతవరకు చేశారు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మనం ఎలాంటి ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మేము చేసినప్పుడు ఫీచర్స్ అంతా లైక్ అది బేసిక్గా అది ఐడియా కొత్తది, అలాంటి అసలు లేవు. బేసిక్ చెప్పాలంటే నేను చెప్పా కదా, వుడ్తో లాగడము ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి, బట్ అవి నెక్స్ట్ లెవెల్ అనమాట. అవి ఇండియన్ సిస్టమ్కి సరిపోవు, అది వేరే నెక్స్ట్ లెవెల్. అది ఇండియన్కి అసలు సెట్ అవ్వదు అది. సో అవన్నీ మీరు థింక్ చేయాలన్నమాట. ఇండియాలో ఎలాంటివి ఉన్నాయి, సో మీరు అనుకున్న థాట్ అబ్రాడ్లో ఉందా? అబ్రాడ్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జపాన్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళ సిస్టమ్ అసలు ఇండియాకి కాంపాక్టబులా, ఇండియా ఎన్వైర్న్మెంట్కి సెట్ అవుతుందా, సో మనం డిజైన్ చేస్తే కాస్ట్ ఎంత పెట్టవచ్చు, ఎంతమందికి యూజ్ అవుతుంది, ఇదంతా R&D చేసిన తర్వాత ఎలాంటి టెక్నాలజీ వాడాలి, ఎలాంటి టెక్నాలజీ వాడితే ఈజీగా అవుతుంది ప్రాసెస్, ఎలాంటి సిస్టమ్ వాడాలి, ఇవన్నీ మీరు R&D చేసిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్లోకి దిగాలి. డైరెక్ట్ నాకు వచ్చేసింది నేను వెళ్ళిపోతా అంటే అది అవ్వదు. ఎందుకంటే నీకు చాలా స్ట్రగుల్స్ వస్తాయి, చాలా బ్యారియర్స్ కూడా వస్తాయి. చెప్పాలంటే నీకు ఒక టైంలో అది పడేసి నువ్వు నా వల్ల కాదురా అంటావు. అలాంటి సిచ్యువేషన్స్ మాకు చాలా అయ్యాయి. నైట్ 10-12 వరకు కూర్చొని అది అవుట్పుట్ రాకపోతే అరే పడుకుందాం రా, ఇంక అవ్వదురా అని కూర్చున్న రోజులు చాలా ఉన్నాయి మాకు. బట్ అలా చేయాల్సిందే, ఇది ఎలా అయినా ఒకరికి యూస్ అవుతుంది, బట్ చేద్దాం, కష్టపడదాం, అయిపోయింది, ఏం కాదు, వీ హ్యావ్ టు డూ అనేసి చేసాం. చాలా చేసాం మేము అలా. అదనమాట. గ్రేట్. నవీన్ అండ్ సాయి కిరణ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకొక 10 minutes, బికాస్ 7 to 8 కిడ్స్ ఉన్నారు, వాళ్ళు అడగడానికి. ఎందుకంటే మనం చిన్నప్పుడు కూడా మనకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ తెలియదు. యాక్చువల్లీ అంటే మేము అసలు అందుకనే వచ్చాం మేము, అండ్ వీఆర్ సో హ్యాపీ టు సీ ఆల్ దీస్ కిడ్స్ అనమాట. అంటే మాకు చిన్నప్పుడు నిజంగా ఎవరో అంత గైడెన్స్ లేకుండే,
there wasn't any platform, but yes, we're always welcoming and parlor. థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ లైక్ ఒక్కసారి రిత్విక మీరు, దాని తర్వాత గురుచరణ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ రా. నా డౌట్ ఏంటంటే మీది కౌడౌన్ రోబోట్ ఎలా చేశారు? అంటే ఎలా చేశారు అంటే లైక్ ఎలా అడుగుతున్నావు, టెక్నికల్ కావాలా, లైక్ ఏం వాడారు ఎలా వాడారు అని కావాలనా, లేకపోతే నీకు థాట్ ఎలా వచ్చింది అని అడుగుతున్నాను? అంటే మీకు వైర్స్ చాలా ఉంటాయి కదా. ఓకే, టెక్నికల్ గా ఏం చేసామని అడుగుతున్నావు అంతేనా? Yes. లైక్ టెక్నికల్ గా అంటారా, మనకి ఫస్ట్ మేము ఆలోచించింది ఏంటంటే డంగ్ నుంచి స్మెల్ వస్తుంది, అవునా? స్మెల్ వస్తుంది కదా. సో మేమేం చేసుకున్నామంటే ఆ స్మెల్లే మనకి డిటెక్టర్గా పెట్టుకున్నాం. ఆ స్మెల్ డిటెక్ట్ చేయడానికి MQ3 అనే ఒక సెన్సార్ ఉంటుంది, కావాలంటే రాసుకో, ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకో, దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. MQ3 గ్యాస్ సెన్సార్ అని ఉంటుంది ఒకటి. సో అదేం చేస్తుందంటే మీథేన్ ఉన్న కంటెంట్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఆ డిటెక్ట్ చేయగానే నేను చెప్పాను నీకు మాస్టర్ స్లేవ్ అనేవి 2 ఉంటాయి మా దాంట్లో అనేసి. సో మాస్టర్ ఏం చేస్తుందంటే MQ3 గ్యాస్ సెన్సార్ని, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ డిటెక్ట్ అవ్వగానే ఇది స్టోనా లేకపోతే డంగా అనేది MQ3 గ్యాస్ సెన్సార్ చెప్తుంది. అది మాస్టర్ పని, మాస్టర్ చెప్తుంది. మాస్టర్ ఏం చేస్తుందంటే, మాస్టర్ అనేది ఏంటి, ఒక ఆర్డినో బోర్డ్ చెప్తున్నాను నేను, ఆర్డినో గురించి చెప్పాను మీకు. ఆర్డినో బోర్డ్ అనేది ఒక మాస్టర్. ఇంకోటి ఏంటంటే స్లేవ్, అది కూడా ఆర్డినో బోర్డు. సో ఇదేం చేస్తుంది అంటే కంట్రోల్ పాస్ చేస్తుంది అనమాట స్లేవ్కి. లైక్ నేను డిటెక్ట్ చేశాను, నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా దీనికి కంట్రోల్స్ పంపిస్తుంది అనమాట. సో అదేం చేస్తుందంటే 2 steps బ్యాక్, 2 or 4 steps బ్యాక్ జరిగి డోర్ ఓపెన్ చేసి హ్యాండ్స్ కూడా మేము పెట్టాము, స్టెప్పర్ మోటార్స్ అంటారు వాటిని. ఆ హ్యాండ్స్తో లోపలికి పుష్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలా అనమాట. సో చిన్నగా చెప్పాను నీకు, కొద్దిగా ఇంకా చాలా ఉంది అందులో చెప్పాలంటే, బట్ చిన్నగా చెప్పాను. నీకు అంతగా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు మళ్ళీ అనేసి నేను మెల్లిగా చిన్నగా చెప్పాను క్యూట్గా. థ్యాంక్ యూ. నెక్స్ట్ గురుచరణ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ రా. సో అంటే నా డౌట్ ఏంటంటే ఎటువంటి ఇన్నోవేషన్ చేయాలన్నా మన చుట్టూతో ఉండే గ్యాడ్జెట్స్ ఇలాంటివి వాడి కాస్త డీప్గా ఆలోచించి వెళ్ళొచ్చా అన్న? అక్కర్లేదమ్మా. లైక్ అంతే, అదే చెప్తున్నాను. మీ ఏజ్ ఇప్పుడు ఏదైతే ఉందో, మీ ఏజ్కి మీ లెవెల్ ఆఫ్ ఏమంటారు నాలెడ్జ్కి ఈ టెక్నికాలిటీస్ అన్ని కొంచెం లైక్ ఓవర్ బర్డెన్ అయిపోతున్నట్టు ఉంటాయి. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే స్క్రాప్ నుంచి కూడా చేసేయచ్చు. అంటే మీకు ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి, అంటే ఒక ఏదైనా రోబోట్, ఇప్పుడు మేము ఇప్పుడు ఒక రోబోటిక్ మెకానిజం చేసామని చెప్పేసి ఒక అమెజాన్లో రేపు వెంటనే చూసి రోబోటిక్ మెకానిజం కాస్ట్ దాని ఎంత అలా దాన్ని ఆర్డర్ చేసేసి తెచ్చేసి అలా అని కాదు. చిన్న మూమెంటే. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మోటార్ పెడితే అది సేమ్ ఉంటుంది అనమాట. లైక్ ఆ మోటార్ ఎంత 15 రూపీస్ 20 రూపీస్ వచ్చేస్తుంది. సో అలాగే జస్ట్ డెవలప్ చేసి మూమెంట్స్, అంటే మోటార్స్ ద్వారా మోటార్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, మోటార్ ఒక హ్యాండ్కి అటాచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఆ హ్యాండ్ మూవ్ చేయాలంటే ఇంకో మోటార్ ఇక్కడ పెట్టాలి, ఈ జాయింట్ దగ్గర పెట్టాలి. సో అలాగా జస్ట్ అలా ఫిగర్ అవుట్ చేసి చేసేయడమే. అంతేగాని చుట్టుపక్కల చూసే గ్యాడ్జెట్స్ చూసి, లేకపోతే లైక్ ఇవి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ గా ఏదైనా తెచ్చుకుని చేసేస్తే అది వేస్ట్. ఇంకా లైక్ ఎక్స్పెన్సివ్నెస్ ఇస్ నాట్ ఇండియన్ లైఫ్ స్టైల్. చెప్పాలంటే ఇండియన్ లైఫ్ స్టైల్ ఇస్ బిల్ట్ ఆన్ కన్వర్టింగ్ లైక్ వేస్ట్ టు బెస్ట్ అంటారు కదండి. దట్ ఈస్ వాట్ ఇండియన్ మెంటాలిటీ ఇస్. అండ్ వీ ఆల్సో లైక్ వండర్స్. అంటే లైక్ ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు లైక్ ఇస్రో చాలా ప్రాఫిటబుల్ గా లాంచ్ చేస్తూ ఉంటాయి ఫ్రమ్ వేస్ట్ టు బెస్ట్ లానే. దే యూజ్ ద మినిమల్ కాస్ట్ కంపేర్ టు నాసా ఆర్ స్పేస్ ఎక్స్. సో దట్ ఈస్ వాట్ ఇండియన్ మెంటాలిటీ ఆర్ ఇండియన్ నాలెడ్జ్ ఇస్ అబౌట్. మనం చాలా నాలెడ్జబుల్. అండ్ లైక్ కిడ్స్, మీరు ఆబ్వియస్ గా లైక్ మీకు ఆబ్వియస్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆబ్వియస్ గా మాకైనా నాలెడ్జబుల్, హైలీ టాలెంటెడ్ ఆబ్వియస్ గా. లైక్ ఈ ఏజ్ లోనే నిజంగా నేను ఈ ఏజ్ లో నేను ఎంత యాక్టివ్ గా నేను ఉన్నాను కదా సీరియస్ గా. బట్ యూఆర్ సో గ్లాడ్ దట్ యూఆర్ హ్యావింగ్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ అదే చెప్తున్నాను, ఇన్నోవేషన్ కి కాస్ట్ కి ఆర్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కి అసలు సంబంధం లేదండి, అస్సలు లేదు. యూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ఎనీథింగ్ విచ్, అంటే మీకు ఆ కాన్సెప్ట్ ఉండాలి, ఐడియా ఉండాలి, అంతే. దెర్ ఇస్ నో ఎనీథింగ్ లైక్ మోర్ అమ్మో చేసేయాలి ఇంత పెద్ద పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీంట్లో ఏం లేదండి, అస్సలు లేదు.
Great. Then next, 1 second. 3 SUP35, you can unmute. ఎస్, లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ వెళ్దాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను స్పెషల్ గా వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మన సూపర్ స్కూల్ వాళ్ళకి స్పెషల్ సెషన్ అరేంజ్ చేస్తాను. సో అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. బికాస్ ఇట్స్ ఆల్రెడీ 7:10, ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా 2 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఐ కెన్ ప్రామిస్ దట్ ఐ కెన్ గెట్ దిస్. ఎస్ డియర్. సార్ చూపిస్తారా? సార్ ఏంటి ఆ రోబో ఎలా పనిచేస్తుంది? నేను 2-3 days లో నీకు వీడియో షేర్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. మన సూపర్ స్కూల్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వన్ మోర్ Yes. క్వశ్చన్ సార్ లేడీస్ కు మీరు చదివింది బీటెక్ టెక్నాలజీ అయితే లేడీస్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి యాజ్ ఏ ఉమెన్ గా ప్రెగ్నెన్సీలో బేబీ ఎలా డెవలప్ అవుతుందని దీనిపైన మీరు కనుక్కోవాలని మీకు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? ఆనెస్ట్లీ అంటే లైక్ ఉమెన్ అంటే మాది బాగా సెన్సిటివ్ టాపిక్స్ మీద మేము ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటామండి. అంటే లైక్ అంటే ఎవరు చెప్పుకోలేని ప్రాబ్లం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎవరు ఎగ్జాక్ట్లీ. చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంటాం. అంటే ఆ ప్రాబ్లం మనం బయట చెప్పుకోలేము, ఏం చేయాలో తెలియదు. బట్ ఈ నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు కదా మీరు క్వశ్చన్. సో మా అక్క డాక్టరేట్ అనమాట. సో సియోన్ డాక్టరేట్ అండ్ మా బావ కూడా డాక్టరే. సో వాళ్ళిద్దరి నాలెడ్జ్ యూజ్ చేసుకొని నేను ఈ ప్రాజెక్ట్ మీద టైం Yeah. సో లైక్ మా చెప్పారనమాట. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఫీటస్ ఎంత సైజ్, ఎంత మంత్, ఎంత హార్ట్ రేట్ ఉండాలి, కిక్స్ ఎలా వస్తాయి, సో మనకి లైక్ డిఫరెంట్ ఉమ్ము నీరు ఇవన్నీ ఉంటాయి, మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్. మనకి అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇంటర్నెట్ ఇస్ బెస్ట్ థింగ్. Yeah, ఇంటర్నెట్ అండ్ ద డాక్టర్స్. అంటే అదే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా బావ యాక్చువల్ గా హీ వర్క్స్ ఇన్ యశోద హాస్పిటల్స్. లైక్ ఆయన ఫీడ్బ్యాక్ కూడా మేము లైక్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అండి వి కాంట్ గో హెడ్ లైక్ విత్ ఆర్ ఇంటెంట్ ఆర్ విత్ ఆర్ పర్సెప్షన్ అండి. ఆనెస్ట్లీ లైక్ ఎట్లా అంటే లైక్ ఇది ఏదో ఒక ఐడియా వచ్చేసింది, దీన్ని పెట్టేద్దాము, లైక్ దీన్ని ప్రపోజ్ చేసేద్దామని అట్లా మేము నెవర్ ఇంటూ ఇట్. ఎందుకంటే ఇది ఆబ్వియస్ గా ఒక హెల్త్ అండి. అంటే ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ లైక్ ఇద్దరు ప్రాణాలు సంగతి అది, లైక్ ఇష్యూ అది. సో వీ హ్యాడ్ ఆల్ దిస్ R&D అండి. అందుకనే చెప్తుంది మేము ఏంటంటే ఫస్ట్ అండి ప్రతి పాయింట్ మేము ఎట్లా అంటే నోట్ చేసుకున్నాం అనమాట. మేమే ఒక కాన్సెప్ట్ పెట్టుకుని మేమే దానికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, అంటే ప్రాబ్లమ్స్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి అడ్రస్ చేసుకుంటూ పాయింట్ వైజ్ నోట్ చేసుకుంటూ ఉంటాం. ఈచ్ పాయింట్ ని మేము ఇంకా సర్వే చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని లైక్ అడుగుతూ ఉంటాం అనమాట. పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్ వాళ్ళని అడుగుతూ ఉంటాం అనమాట మేము. లైక్ దీని సొల్యూషన్ ఏంటి, మేము ఈ సొల్యూషన్ అనుకున్నాం, దాన్ని వ్యాలిడేట్ చేయొచ్చా, హార్మ్ఫుల్ అవునా కాదా, ఒకవేళ హార్మ్ఫుల్ అయితే ఎంత హార్మ్ఫుల్, రేడియేషన్ పర్స్పెక్టివ్ కానీ, ఎందుకంటే మేము ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఆ రేడియేషన్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో అది ఇన్వాల్వ్ అంటే లైక్ అది కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. సో ఎవ్రీథింగ్ అనేది అండి మేము హెల్త్ కేర్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ మాత్రం డెఫినెట్ గా మేము బీటెక్ కాబట్టి we have this technique, I mean survey and everything with the people, and internet being very friendly for us. మాకు అన్ని లైక్ పాసిబుల్ వేరియంట్స్ తో పాటు ఆన్సర్స్ కూడా వస్తాయి అనమాట మేము అనుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి. సో దట్ ఈస్ హౌ వీ హావ్ వర్క్డ్ ఆన్ ఇట్ అండి. గ్రేట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ లాస్ట్ ఒక క్వశ్చన్ తో వెళ్దాం. దాని తర్వాత మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఆల్ ద స్టూడెంట్స్, సూపర్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. మనకి ఎలాగో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంది. మన సూపర్ స్కూల్ మొత్తం రన్ అయ్యేది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి. దాంట్లో లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ప్లస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ మీద వీళ్ళిద్దరిని నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి ఒక రోజు తీసుకొస్తాను. వీళ్ళ టీమ్ లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నోవేటర్స్ ఎందుకంటే తమ్ముడు నేను నిజంగా చెప్తున్నాను సాయి కిరణ్, వీళ్ళందరి థాట్స్ ని కనుక రైట్ డైరెక్షన్ లో, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ఎక్సైట్మెంట్ ని రైట్ డైరెక్షన్ లో మనం కనుక మెంటర్షిప్ ఇవ్వగలిగితే, అది మీలాంటి వాళ్ళు కావాలి. మా లాంటి వాళ్ళంటే మేబీ మేము మెంటల్ హెల్త్ మీద ఇవ్వగలుగుతాం, కానీ రియల్ ఇన్నోవేటర్స్ మీరు కొద్దిగా పిల్లలకు కనుక గైడ్ చేయగలిగితే దే కెన్ క్రియేట్ వండర్స్. సో ఆన్ ఎ స్పెషల్ నోట్ అండ్ రిక్వెస్ట్, నేను మళ్ళీ ఒక్కసారి మాది ఎలాగో June 13 స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అన్ ఆన్లైన్ స్కూల్. నేను స్కూల్ అంటే నేను అకాడమిక్స్ ఏం చెప్పను, ఓన్లీ దేర్ మెంటల్ హెల్త్. దాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ఈసారి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా స్పేషియల్ ఒకటి, లాజికల్ ఇంటెలిజెన్స్ దాని గురించి
మీ ఇద్దరిని కానీ మీ టీంలో ఇంకెవరన్నా ఉన్నా కూడా ఒక్కసారి స్పెషల్ గా మనంతా ఆన్లైన్ జూమ్ లో మీరు వస్తే ఈ పిల్లలకు ఉండే డౌట్స్ అన్ని ఒక్కసారి కనుక రైట్ డైరెక్షన్ పెట్టామంటే మాత్రం 0.1% వాళ్ళ హెల్ప్ అయినా కూడా మీరు సక్సెస్ అయినట్టు మేము సక్సెస్ అయినట్టు. డెఫినెట్ గా షూర్. నిజంగా మీ ఇన్నోవేషన్స్ మాత్రం, దానికోసం మీరు చేస్తున్న రీసెర్చ్ మాత్రం నిజంగా వర్డ్స్ కూడా సరిపో అప్రిషియేట్ చేయడం. ఒక ఆవిడ అరుణ గారు అని చెప్పేసి ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతున్నారు, వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ అండ్ గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఇద్దరు వాళ్ళంత అప్రిసియేషన్ ఈ రోజు మీకు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా డెఫినెట్ గా మీ అందరికి ఉంటాయి. గుడ్ జాబ్ డియర్. లాస్ట్ ఒక్క క్వశ్చన్ తో మనం క్లోజ్ చేద్దాం. కీర్తి 2SUP19 పిల్లలు మీకు ఎవరికైనా ఇప్పుడు ఛాన్స్ రాకపోయినా ఏమనుకోకండి, బికాస్ ఆల్మోస్ట్ 11 to 12 స్టూడెంట్స్ ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వాలంటే కొద్దిగా కష్టం. నేను వాళ్ళని స్పెషల్ గా నేనే తీసుకొస్తాను, ఓకేనా? అందుకే ఓపెన్ గానే అడిగాను ఇక్కడ, రైట్? సో కీర్తి సాయి, ఎస్ కీర్తి సాయి, నీ క్వశ్చన్ అడగమ్మా. 1 సెకండ్, ఐ థింక్ మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు, ఒక్కసారి చూస్తాను. మీ వాయిస్ రావట్లేదండి. హలో, ఐ థింక్ వాయిస్ రావట్లేదు. ఒక్కసారి అన్మ్యూట్ చేసి మళ్ళీ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. వాయిస్ రావట్లేదమ్మా. ఓకే, నేనే లాస్ట్ ఒక్కరిది మనం తీసుకొని క్లోజ్ చేద్దాం. సాయి రత్న అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ నేను స్పెషల్ చెప్తున్నాను, వీళ్ళ టీంలో ఇంకా ఇద్దరు ఉన్నారు. చరిత, ఐ థింక్ ఇంకో పర్సన్ పేరు కూడా చెప్పారు మీరు. How did you feel like going to meet a robot and success? రత్న సాయి వాయిస్ కట్ అయింది. Anna, how did you feel when you made the robot and success? సాయి రత్న అర్థం కాలేదమ్మా, అంటే వాయిస్ లో అయిపోతుంది. హౌ డు యూ ఫీల్ అనేది మాత్రం వినపడింది, దాని తర్వాత వినపడలేదు. When the robot worked. ఆ రోబో వర్క్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారనా? Yes sir. అంటే యాక్చువల్ గా అది వర్క్ అయినప్పుడు కాదండి, బేసిక్ గా చెప్పాలంటే అది వర్క్ అయిన వెంటనే పడిపోయిందండి. ఆనెస్ట్లీ అదే చెప్తున్నానండి, వెంటనే వచ్చేలేదండి. ఆబ్వియస్ గా అది మేము చేసాము, వీ వర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ లైక్ 7 days రిలెంట్లెస్ గా. అది పనిచేసింది, బాగానే తిరిగింది, లైక్ బాగానే నీట్ గా అంతా అయింది అనుకున్నాము. అండ్ వెరీ నెక్స్ట్ డే మేము స్టార్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఐ వాజ్ లైక్ క్లూలెస్, ఇంకా 7 days పడిన కష్టం వేస్ట్ అయిపోయిందా అని ఒక 10 minutes పాజ్ తీసుకుని మళ్ళీ అగైన్ చేయాల్సి వచ్చింది. వీ వర్క్డ్ ఆన్ ఇట్ అగైన్ ఫర్ లైక్ 2 days. మళ్ళీ కూర్చున్నాక దెన్ అది చెప్పలేనండి, లైక్ అది సక్సెస్ కన్నా అది ఎట్లా అంటే దాన్ని పట్టుకెళ్ళాలి, దాన్ని ఇంకా ప్రొడక్టివ్ గా ఎట్లా మార్చాలి అనే ఆలోచిస్తాం. కానీ అంటే వీ డోంట్ బెంచ్ మార్క్ అనమాట ఒక సర్టన్ లెవెల్లో. అది మాకు ఉంది కాబట్టి వీఆర్ హియర్ అని చెప్పొచ్చు. లైక్ ఇండైరెక్ట్ గా లైక్ ఇట్ హెల్ప్ యు లాట్. అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకుని అది అచీవ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయకుండా, లైక్ ఇది అయిపోయింది, దిస్ వుడ్ బి ద అల్టిమేటమ్ అని పెట్టుకోకుండా, వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ అండి. సో ఇప్పుడు ఆర్మ్ అని చెప్పాము కదా, ఆర్మ్ మూవ్మెంట్ అని. ఇప్పుడు అది కాకుండా వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ క్లీనింగ్ మెకానిజం అనమాట. సో అది స్టోర్ చేసుకున్న తర్వాత క్లీన్ కూడా చేసేసేలాగా ఆటోమేటిక్ గా కింద ఈ బ్రషెస్ అన్ని పెట్టి ఒక వాటర్ పైప్ లా పెట్టి దాన్ని ఆటోమేటిక్ గా క్లీన్ చేసేలాగా కూడా ఆ ఇనిషియేటివ్ తోనే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అది కూడా ఒకటి ఉన్నది ఐడియాలజీ. సో అది వెరీ అంటే వర్క్ అయితే మాత్రం ఆబ్వియస్ గా అవుట్ ఆఫ్ బ్లూ మూన్ అండి, మాకు లిటరల్ గా చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. వన్స్ అగైన్ నవీన్ అండ్ సాయి కిరణ్ ఇద్దరికి స్పెషల్ 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 థ్యాంక్స్. ఎందుకంటే ఇంత గొప్పగా ఆలోచిస్తాను, మీ ఇద్దరికి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తాను. అది నేను ఇవ్వడం కాదు, ఫేస్బుక్ లో ఒకరు ది బెస్ట్ కాంప్లిమెంట్ రాశారు. నేను అది మర్చిపోకుండా మీకు షేర్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే స్మాల్ ఏజ్ లో మీరు చాలా బ్రేవ్ గా థింక్ చేస్తున్నారు. యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ లక్కీ మీలాంటి జీనియస్ కి బర్త్ ఇచ్చినందుకు. దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ హావ్ రిసీవ్డ్ ఫర్ టుడేస్ సెషన్. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. Yeah, and we are so grateful for our parents as well. They are so good for with us. మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత కావాలంటే ఫేస్బుక్ లో కామెంట్స్ అయితే రైట్, ఈ రోజు మీ డే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అయిపోతుంది. Thanks. Thank you so much, Sai Kiran and Naveen, both of you. We are very Yeah, thankful, sir. We are very thankful for you and your foundation. మాకు మా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ఇంపార్టెంట్. లైక్ దే ఆర్ ద ఫ్యూచర్ అన్నమాట.
సో మేము ఎనీ టైం ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము రెడీగా ఉంటాము. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మాకు ఫార్వర్డ్ చేయండి, మేము చూసుకుంటాము. ఎలాంటి థాట్, ఎవరికైనా థాట్ ఉంది అన్న నాకు ఇలా హెల్ప్ కావాలంటే వీఆర్ రెడీ టు హెల్ప్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్లో అది థింక్ చేశారంటే దట్ ఫ్యూచర్లో అది ఇంకో లెవెల్లో ఉంటుంది అది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో సార్. డెఫినెట్ గా ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, పెన్ను ప్రతిసారి మనం పడేస్తుంటాం, అయిపోయిన పెన్ను పడేస్తుంటాం, ఆ పెన్నులో సీడ్ పెట్టి పడేస్తే ఎంత బాగుంటుంది ఒక చిన్న ఆలోచనలో పుట్టుకొని ఇన్నోవేటర్ గా మారారంటే ఫ్యాంటాస్టిక్. సో ఖచ్చితంగా మీరు వదిలినా ఇంకా నేను మిమ్మల్ని వదలను, ఎందుకంటే మా సూపర్ స్కూల్ స్టూడెంట్స్ కోసమైనా డెఫినెట్ గా మీది ఒక సెషన్ ప్లాన్ చేసి మీలాంటి వాళ్ళ గైడెన్స్ వాళ్ళకు డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ వండర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మేబీ సూపర్ ఫౌండేషన్ ఆవిష్కార్ టాక్స్ చేద్దాం అనుకున్నా కూడా ఆ ఇన్నోవేటర్స్ మాకు పరిచయం చేస్తూ ఇంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లో ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి టిఎస్ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి, అలాగే ఇంటింటా ఇన్నోవేటర్ కేటీఆర్ సార్ ప్రోగ్రామ్ దాన్ని లీడ్ చేస్తున్న జయేష్ రంజన్ సార్ కి, ఈ రోజు మాకు వండర్ఫుల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రణయ్ గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మా మీడియా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈటీవీ ఇప్పటికీ మా ప్రోగ్రామ్ ని త్రూ దేర్ ఛానల్ వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేసిన ఈటీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే ఈ టీమ్ ని మొత్తం లీడ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మొత్తం హెడ్ చేస్తున్న వ్యక్తి నిఖిల్ గుండా, అలాగే ఎడిట్ పాయింట్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ అండ్ మీ కాలేజ్ కి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ వెరీ హ్యూజ్ అండి. డెఫినెట్లీ మ్యాన్, నాకు ఎప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, నిజమైన సక్సెస్ లో 3 భాగాలు అని చెప్పి ఆయన ఎప్పుడు రెండో పాయింట్ చెప్పేది ఏంటంటే మన కాలేజ్ కి మనం గెస్ట్ గా వెళ్ళినప్పుడు అది రియల్ సక్సెస్ అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల టైం కూడా అవసరం లేదు, విత్ ఇన్ షార్ట్ టైం మేబీ మీరు బయట బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల కూడా యూ మే గెట్ దట్ ఆపర్చునిటీ టు డెలివర్ ఎ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ జూనియర్స్. దట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అది మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది. వివిఆర్ఐటి బ్రాండ్ ని మీరు తీసుకెళ్తున్నట్టు యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యువర్ కాలేజ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. రేపు ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే ఏజ్ ప్రకారం తీసుకొని వస్తున్నాం. సెకండ్ డే అరుణ్ జ్యోతి గారు వచ్చారు, నిన్న మామూలుగా మనకి స్నేహలత గారు వచ్చారు, ఈ రోజు కొద్దిగా ఏజ్ తక్కువ మామూలుగా యంగ్స్టర్స్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. రేపు ఇంకా ఎంగేజ్ ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివే ఒక స్కూల్ స్టూడెంట్, ఏజ్ కూడా ఇప్పుడే చెప్పను, ఏ క్లాస్ అవుతుందో కూడా చెప్పను, ఎన్వైరన్మెంట్ గురించి షీఈస్ అన్ ఇన్నోవేటర్. ఆ పాపని రేపు మీకు పరిచయం చేస్తాను. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. రేపు మీకు ఒక యంగెస్ట్ ఇన్నోవేటర్, ఒక స్కూల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివే ఒక స్టూడెంట్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంతకంటే అద్భుతం అవసరం లేదు. సో మీరు మిస్ అవ్వరంటే మాత్రం రేపు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ఆ రోజు స్పెషల్ గా మేము ఈ స్పెషల్ పర్సన్ మీ ముందుకు పరిచయం చేస్తాం. రైట్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్. సూపర్ స్కూల్ వాళ్ళకి నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మీకు మన క్లాసులు స్టార్ట్ అయ్యాక ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో వీళ్ళు ఎలా సూట్ అవుతారో, వీళ్ళకి ఏ టాపిక్ ఇస్తే బాగుంటుందో వాళ్ళు స్పెషల్ గా తీసుకొని మీ అందరికీ నేను పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. స్టే ట్యూన్, స్టే సేఫ్.